మరి ఈరోజు మన యొక్క లైవ్ క్లాస్లో భాగంగా సినోనిమ్స్ అండ్ ఆంటానిమ్స్లో భాగంగా సినోనిమ్స్ టెస్ట్ నెంబర్ 4 చూడబోతున్నాం. టెస్ట్ నెంబర్ 4 చూడబోతున్నాం. ప్రతి దానికి కూడా ఒక ఇంగ్లీష్ వర్డ్, దానికి రిలేటింగ్ టు ఈక్వల్ ఉండే మీనింగ్ కనుక్కోవాలి. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం దీని మీనింగ్ చూస్తాం. అదే మాదిరి కింద 4 పదాలు ఉన్నాయి, వాటి మీనింగ్స్ కూడా చూడబోతాం. అంటే ఒక క్వశ్చన్కు మనం 5 మీనింగ్స్ తెలుసుకోబోతున్నాం. ఇదే మనకు అద్భుతమైనటువంటిది. దీన్ని మీరు ఒక సినానిమ్స్ ప్రకారం సినానిమ్స్ కానీ కాకుండా దీన్ని మీరు ఒక ఆంటోనిమ్స్ కానీ భావించండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ భావించండి, మరియు స్పెల్లింగ్ చెక్ కానీ భావించాలా. సో ఒకే యాంగిల్ కాకుండా డిఫరెంట్ యాంగిల్లో ఇక్కడ మనకేమి సినోనిమ్, ఆంటోనిమ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, స్పెల్లింగ్, ఈ యొక్క 4 గుణాలుగా మీరు పరిగణించినట్టయితే మనం రాబోయే ఎగ్జామినేషన్ను ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. మరి స్టార్ట్ చేద్దాం మిత్రమా. సో మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెన్ను పెట్టుకోండి, 50 క్వశ్చన్స్ రాసుకోండి. మరి ఈరోజు మనం ఇక 50 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మాత్రమే చూడబోతున్నాం. ఎందుకంటే అక్కడికి దాదాపు 1 అవర్ అయిపోద్ది. మరి ఈ యొక్క వర్డ్కి కింద ఏమి ఏబిసిడీలో ఏది కరెక్ట్ మీరు చూసుకోండి. సో దాన్ని మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. 25కు మీరు కూడా 10 నుంచి 12 పెట్టారనుకోండి, మీరు మంచిగా ఉన్నట్లే. ఆ తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. మనకు ముఖ్యంగా ఈ యొక్క హైకోర్టు జాబ్స్కి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి గెస్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మంచిగా గెస్ చేయండి. అదే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అయితే నెగిటివ్ మార్క్ ఉంటుంది, అక్కడ దెబ్బ అవుతుంది. ఇక్కడైతే మాత్రం మనకు ఎటువంటి దెబ్బలు తగలవు, ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి హైకోర్టు వాళ్ళకి ముఖ్యంగా. మరి చూస్తే ఇక్కడ స్ట్రింజెంట్ చూడమండి, స్ట్రింజెంట్. సో స్ట్రింజెంట్ అంటే మన కింద ఆప్షన్స్ ఫ్లెక్సిబుల్ ఉంది, ఇన్ఫ్లెక్సిబుల్ ఉంది, స్టాంచ్ ఉంది, టఫ్ ఉంది. మరి చూద్దాం. సో స్ట్రింజెంట్ అంటే ఏమి చూడండి. సో స్ట్రింజెంట్ రూల్స్ వింటూ ఉంటాం. ఆ యొక్క కంపెనీలో రూల్స్ చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. అంటే ఏమి, ఇప్పుడు ఆర్మీ ఉంది, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అక్కడ రూల్స్ ఎట్టుంటాయి, చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. అంటే ఈజీగా ఉంటాయా, సులభంగా ఉంటాయా? కాదు కదా. చాలా రూల్స్ బేస్డ్ కఠినతరంగా ఉంటాయి ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ. సో డిఫెన్స్ సైడ్ అంటేనే రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి స్ట్రింజెంట్ అంటే మీనింగ్ వెరీ స్ట్రిక్ట్ అని అర్థం. వెరీ స్ట్రిక్ట్, అది లా పరంగా కావచ్చు, రూల్ పరంగా కావచ్చు, ఏదైనా పరగచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ స్ట్రింజెంట్. సో స్ట్రింజెంట్ ఆర్ స్ట్రింజెంట్ మీన్స్ వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. మరి ఫ్లెక్సిబుల్ అంటే ఏమండి, సో అతనికి మైండ్ ఫ్లెక్సిబిలిటీ లేదురా అంటూ ఉంటారు, అంటే ఒక స్థిరంగా లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఫ్లెక్సిబుల్ అంటే అనువైన అని, ఇన్ఫ్లెక్సిబుల్ అంటే దానికి నెగిటివ్ కదా, ఫ్లెక్సిబుల్, ఇన్ఫ్లెక్సిబుల్ అనాలోచితంగా. స్టాంచ్ అంటే దృఢమైన, టఫ్ అంటే కఠినమైన. ఇప్పుడు మనకు మళ్ళీ డౌట్ అనమాట, మరి స్ట్రింజెంట్ అంటే వెరీ స్ట్రిక్ట్ రూల్స్ అన్నాం కాబట్టి స్ట్రింజెంట్ దృఢమైననా లేకుంటే కఠినమైననా అని అర్థం. మరి రూల్స్ అనేది లా అనేది ఎప్పుడు కూడా దృఢంగా ఉండదు, మనకి ఎటువంటి కఠినతరంగా ఉంటాయి రూల్స్ అన్నీ కూడా. కాబట్టి ఆన్సర్ మనకేమంటే స్ట్రింజెంట్ మీన్స్ టఫ్ అని అర్థం. స్ట్రింజెంట్ మీన్స్ టఫ్ అని అర్థం. కాబట్టి స్ట్రింజెంట్ మీన్స్ వెరీ స్ట్రిక్ట్ అని అర్థం. దానికి సినోనిమ్ ఏమంటే టఫ్ రూల్స్ అని అర్థం. రెండో చూస్తే డెలిబరేట్లీ. సో డెలిబరేట్లీ ఏమని ఏం చెప్తాం. సో డెలిబరేట్లీ అంటే వాడు వాంటెడ్గా. సో డెలిబరేట్లీ స్కోల్డింగ్ అంటే అతను వాంటెడ్గా తిట్టినాడు అనేసి. కాబట్టి డెలిబరేట్లీ అంటే స్పాంటానియస్లీనా, ఇన్అడ్వర్టెంట్లీనా, ఇంటెన్షనల్లీనా, న్యాచురల్లీనా. ఇక్కడ చూస్తే మనకు డెలిబరేట్లీ అంటే ఆన్ పర్పస్, స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, వితౌట్ హర్రీయింగ్, ఎటువంటి హర్రీ లేకోకుండా, అంటే ఉదాసీనంగా. మనం అంటూ ఉంటాం వాడు చాలా ఉదాసీనంగా ఉన్నారా అంటే ఏం కేర్గా ఉన్నాడు, ఏమవుతుంది కానీ పో అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోడు. ఓకే, డెలిబరేట్లీ అంటే స్పాంటానియస్లీనా, వాటి మీద స్పాంటానియస్లీ, సో అనుకోకుండా, అకస్మాత్తుగా. సో ఏదో సార్ ఒక వ్యక్తి దాడి చేశాడు అనుకోండి మన మీదుగా, టక్కున మనం పరిగెడతాం. సో అనుకోకుండా మనం రియాక్షన్ ఉంటుందన్నమాట. సో స్పాంటానియస్లీ రన్నింగ్, స్పాంటేనియస్లీ మూవింగ్. ఓకే, స్పాంటేనియస్ అంటే ఆకస్మికంగా. ఇన్అడ్వర్టెంట్లీ అంటే అనుకోకుండా అని అర్థం. అనుకోకుండా. న్యాచురల్ అంటే మీ సహజంగా. ఇంటెన్షనల్లీ
ఇంటెన్షనల్లీ, నీకు తెలియదురా వాడు ఇంటెన్షన్గా తిట్టినాడు, ఇంటెన్షనల్లీ వాళ్ళు నా మీద దాడి చేశారు అంటే వాంటెడ్గానే కావాల్సిగానే నా మీద వాళ్ళు దాడి చేశారు, ఉద్దేశపూర్వకంగా దాని మీద దాడి చేశారు అని అర్థం. కాబట్టి ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా అంటే డెలిబరేట్లీ. సో డెలిబరేట్ అంటే వాంటెడ్లీ అని అర్థం. సో వాళ్ళు అనుకున్నారు నన్ను దెబ్బ కొట్టనేసి దెబ్బ కొట్టినారు ఉద్దేశపూర్వకంగా. డెలిబరేట్లీ మీన్స్ ఇంటెన్షనల్లీ అని అర్థం. డెలిబరేట్ మీన్స్ ఇంటెన్షనల్లీ అని అర్థం. నెక్స్ట్ చూస్తే ఇల్లిసిట్. ఇల్లిసిట్ మీన్స్ అన్లాఫుల్, డిస్గ్రేస్ఫుల్, ఇంప్రాపర్, ఇన్ఫేమస్. ఇక్కడ చూడండి ఇల్లిసిట్లో నాకేం చూడండి ఇల్లు ఉంది. ఇల్లు అంటే మీ జబ్బు, ఇల్లు అంటే ఏమంటే జబ్బు, అది గుర్తుపెట్టుకోండి. ఇల్లు అంటే ఇల్లిసిట్ నాకు ఇల్లు ఉంది, ఇల్లు ఉంది జబ్బు అని. ఇక్కడ సిట్ ఉంది, మళ్ళా ఇల్లిసిట్ ఉంది. సో మరి చూద్దాం ఇక్కడ ఇన్ఫేమస్ అంటే వాట్ మీనింగ్ ఫేమస్? అబ్దుల్ కలాం సార్ ఫేమస్ పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీ. మరి ఇన్ అంటే ఏమి నెగిటివ్ కదా, ఇన్ నెగిటివ్ కదా. అంటే ఫేమస్ అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రఖ్యాతి అయినటువంటి అని అర్థం. ఇన్ ఫేమస్ అంటే అపఖ్యాతి, ప్రఖ్యాతి అపఖ్యాతి పోనేటువంటి దాన్ని మనం ఇన్ ఫేమస్ అంటాం. మరి గ్రేస్ఫుల్ అంటే ఏమి? గ్రేస్, మనకి చాలా గ్రేస్ ఉందిరా అంటే అదృష్టం ఉందిరా అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ డిస్ అంటే నెగటివ్ అంటే అవమానకరమైనటువంటి అని అర్థం. సో డిస్గ్రేస్ఫుల్ అంటే అవమానకరమైన అని అర్థం. మరి ప్రాపర్, అడిగిన ప్రాపర్ ఆర్డర్ అంటే ఏమంటే ఒక ఆర్డర్లో ఉంది అని అర్థం. ఇంప్రాపర్ అంటే ఒక ఆర్డర్ లేదు, ఒక ఆర్డర్ లేదు అంటే సరికానిది అని అర్థం. మరి లాఫుల్ అంటే ఏమి? న్యాయబద్ధమైన అని అర్థం. అన్ అంటే ఏమి? నెగటివ్ కదా, అంటే చట్ట విరుద్ధమైనటువంటి అని అర్థం. సో లాఫుల్ అంటే చట్టబద్ధమైన, అన్లాఫుల్ అంటే చట్ట విరుద్ధమైన అని అర్థం. మనకు ఇల్లు అంటే నెగిటివ్ మీనింగ్ కదా, అంటే నాకు కూడా ఖచ్చితంగా నెగిటివ్ మీనింగ్ రావాలి. అన్, డిజ్, ఇన్, ఇమ్ అన్నీ కూడా నెగిటివ్ మీనింగ్సే. ఒక వర్డ్లో అన్ను ఉన్నా, డిజ్ ఉన్నా, ఇన్ ఉన్నా, ఇమ్ ఉన్నా, యాంటీ ఉన్నా దీని మీనింగ్స్ అన్నీ కూడా ఏముంటుందంటే ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగే. నాకు ఇల్లులో నాకు నెగిటివ్ ఉంది, నాకు అంటే నాకు నెగిటివ్ ఉంది. అంటే ఇల్లిసిట్ అంటే అర్థం ఏమంటే నాట్ అలౌడ్ బై లా, నాట్ అలౌడ్ బై లా ఆర్ బై ద రూల్స్ ఆఫ్ సొసైటీ. ఓకే, నాట్ అలౌడ్ బై ద లా రూల్స్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు చెప్పండి మనకు ఆన్సర్ ఏమవుతుందో? అన్లాఫుల్ అనేది నాకు ఇల్లిసిట్కు ద బెస్ట్ సినోనిమ్ అవుతుంది. ఫోర్త్ వన్ చూస్తే ఆబ్స్టినేట్. ఆబ్స్టినేట్స్. ఓకే, సో ఆబ్స్టినేట్స్, ఆబ్స్టినేట్స్. సో ఆబ్స్టినేట్ అంటే అంటాగనిస్టికా, దెన్ అబ్స్ట్రూజ్, స్టబాన్, ఎక్సలెంట్ వర్డ్ అండి స్టబాన్. దెన్ ఇంట్రిన్సిక్. ఓకే, ఇంట్రిన్సిక్. మరి చూస్తే ఇక్కడ స్టబాన్, వాటి మీద స్టబాన్, వాడు చాలా స్టబాన్ పర్సన్ రా, ముండోడు, వాడు ముండర్రా, పోయి వంత పెట్టుకునేవా, ముండర్రా వాడు, వినడ్రా, ఎవరు మాట వినర్రా వాడు అంటాం. సో దట్ పర్సనాలిటీ ఇస్ కాల్డ్ స్టబాన్ పర్సనాలిటీ. అంటే ముండోడు, మొండివాడు అని అర్థం. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్టినేట్ అంటే ఏమంటే రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్ ఆర్ వే ఆఫ్ బిహేవింగ్. సో రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్స్. నువ్వు ఒకరి మీద మంచి ఒక ఒపీనియన్ పెట్టుకున్నావు, ఇంకా ఈ ఒపీనియన్లో ఉంటావు, ఇంకా నువ్వు దాన్ని ఇంకా రిఫ్యూజ్ చేస్తావు. రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్, ఇంకా నేను నా మైండ్ ఏమిటో అదే ఇంకా నేను చేంజ్ చేసుకోను. వే ఆఫ్ బిహేవింగ్, నా యొక్క బిహేవియర్లో కానీ నాకు ఒపీనియన్లో కానీ ఇంకా చేంజ్ ఉండే ప్రసక్తే లేదు అని అర్థం. కాబట్టి అబ్స్టినేట్ అంటే ఏమంటే సో మనకి ఒపీనియన్లో కానీ బిహేవియర్లో కానీ ఇంకా చేంజ్ అనేది ఉండదు. సో దాన్ని ఏమంటాం? సో అంటాగానిస్టిక్ అంటే ఏమంటే విరోధి అని అర్థం, విరోధి. అబ్స్ట్రూజ్ అంటే చిక్కైనటువంటి అని అర్థం, పజిల్డ్, చిక్కైన. అబ్స్ట్రూజ్ మీన్స్ చిక్కైన, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అర్థం కానటువంటిది అంటే పజిల్. అంతే కదా, పజిల్ మనకు అర్థం అవుతుంది, చిక్కుమని మనకి అర్థం కాదు అది. కాబట్టి అబ్స్ట్రూజ్ అంటే ఏమంటే చిక్కు అయినటువంటి, చిక్కు పట్టింది అనుకోండి. సో దారం ఉంది, మనం గాలిపడి ఎగరేస్తాం, లాగుతాం, అందులో చిక్కు పట్టుకుంటే దాన్ని విడదీయాలంటే చాలా కష్టం కదా. సో దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రూజ్. అబ్స్ట్రూజ్ అంటే ఏమంటే చిక్కు అయినటువంటి, డిఫికల్ట్ అండర్స్టాండ్, దాన్ని అర్థం చేసుకుని మన వల్ల కాదు. ఇన్ అంటే లోపల, ఇంట్రిన్సిక్ అంటే ఏమంటే అంతర్గతంగా, లోపల అని అర్థం. స్టబ్బాన్ అంటే మొండివాడు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అబ్స్టినేట్? సో అబ్స్టినేట్ అంటే ఏమంటే తనకి ఒపీనియన్ కానీ లేదా తనకి బిహేవియర్ కానీ మార్చుకోడు, ఇంకా రిఫ్యూజ్ చేస్తాడు, నేను మార్చుకొని అయ్యా నేను ఇంతే ఉంటా అంటాడు. సో కాబట్టి దట్ పర్సన్ ఇస్ కాల్డ్ స్టబ్బాన్, మొండోడు. ఎవరు చెప్పినా కూడా పోయినాడు, ఎవరు చెప్పినా కూడా పోయినాడు, అటువంటి వాడిని ఏమంటామంటే మనం దట్ ఈస్ పర్సన్ ఇస్ కాల్డ్ ఆబ్స్టినేట్. నెక్స్ట్ వస్తే డేంజరస్. చాలా సింపుల్ కదా అనేది డేంజరస్. సో డేంజరస్ అంటే
సేఫా, స్ట్రాంగా, హజార్డసా, సెక్యూరా. సో డేంజరస్ పర్సనాలిటీ, అక్కడ పోతే చాలా డేంజర్ రా, మనకు చాలా ప్రమాదం రా, పైకి కొండపైకి ఎక్కాకు, అది డేంజరస్ ప్లేసు, స్లిప్పరీగా ఉంది, జారుతుంది, డేంజర్ ప్లేస్, అది జాగ్రత్తగా ఉండు, అది కెమికల్ డేంజర్గా ఉండు. సో డేంజర్ అని ప్రమాదకరమైనటువంటి అర్థం. సో ప్రమాదకరమైన సేఫ్ అంటే ఏమండి, సేఫ్ అంటే సురక్షితమైనటువంటి అని, సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఉంటాం. స్ట్రాంగ్ అంటే బలమైన అని అర్థం. సెక్యూర్ అంటే సురక్షితం, సెక్యూరిటీ. ఓకే, సెక్యులర్ వేరే, సెక్యూర్ వేరే, సెక్యూరిటీ. ఓకేనా. సో సెక్యూరిటీ అంటే ఏమంటే సురక్షితమైనటువంటి, సెక్యూర్ అంటే సురక్షితమైన. హజార్డస్ అంటే ఏమంటే ప్రమాదకరమైన అర్థం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో డేంజరస్ అంటే మీనింగ్ హజార్డస్. సో డేంజరస్ అంటే ప్రమాదకరమైనటువంటి అర్థం. డేంజరస్ అంటే ప్రమాదకరమైన, దానికి సినోనిమ్ ఏమవుతుందంటే నాకు హజార్డస్ అవుతుంది. హజార్డస్ అంటే ఏమంటే ప్రమాదకరమైనటువంటి అని అర్థం. నెక్స్ట్ చూస్తే సూపర్ సీడ్. ఇది మనకు స్పెల్లింగ్ చెక్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సూపర్ సీడ్, జనరల్గా సీడ్ అని వస్తుంది. ఇది స్పెల్లింగ్ చెక్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో సిఈడి అని ఇస్తాడు, కాబట్టి ఇది సిడిఈ కాదు. ఉండే ఒకే ఒక పదం సూపర్ సీడ్. సో సూపర్ సీడ్లో నాకు సిఈడిఈ కాదు, ఎస్ఈడి గుర్తుపెట్టుకో, ఎస్ఈడిఈ సూపర్ సీడ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ సూపర్ సీడ్. మరి సూపర్ సీడ్ అంటే సస్పెండా, ఎన్ఫోర్సా, రిపీలా, దెన్ సెట్ అసైడా. సో మీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి ఇప్పటికే. మరి సూపర్ సీడ్ అని మీనింగ్ ఏమంటే టు టేక్ సంథింగ్ ఆర్ సమ్ వన్స్ ప్లేస్. టు టేక్ సంథింగ్ తీసుకోవడం, సమ్ ప్లేస్ వేరే వాళ్ళ స్థలాన్ని తీసుకోవడం అంటే అతిక్రమించడం అని అర్థం. కాబట్టి సూపర్ సీడ్ అంటే అతిక్రమించడం. మరి దెన్ సస్పెండ్ చేసినట్టేమి జాబ్ నుంచి తొలగించారు. సస్పెండ్ చేయడం అంటే జాబ్ నుంచి తొలగించడం. ఎన్ఫోర్స్మెంట్ అంటే అమలుపరచడం. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అంటే ఏ రూల్స్ పెట్టినారో రూల్స్ను ఫాలో చేసేదానికి ఒక డిపార్ట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్ అంటాం, అమలుపరచడం. రిపీల్ అంటే రద్దు చేయడం. రిపీల్ మీన్స్ రద్దు చేయడం. సెట్ అసైడ్ మీన్స్ పక్కన పెట్టడం. సెట్ అసైడ్ మీన్స్ పక్కన పెట్టు. మరి సూపర్ సీడ్ మీనింగ్ ఏమంటే రిపీల్ అని అర్థం. సూపర్ సీడ్ మీన్స్ రిపీల్ అని అర్థం. అంటే ఆన్సర్ ఏమంటే రద్దు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. పెరిలియస్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా. పెరిలియస్. సో పెరిలియస్ అంటే ఎక్స్ట్రీమ్లీ డేంజర్. మనకేముంది ఇక్కడ డేంజరస్ ఉంది కదా. సో డేంజరస్. మరి పెరిల్ అంటే డేంజర్ అర్థం. పెరిలియస్ అంటే వెరీ వెరీ డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఈజ్ కాల్డ్ పెరిలియస్. పెరిల్ అంటే డేంజర్, ప్రమాదకరమైనటువంటి అర్థం. మరి మోన్స్టరస్సా, డేంజరస్సా, కాషియస్సా, డూబియస్సా. వాట్ ఈస్ మీనింగ్ కాషియస్? కాషన్గా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండమని అర్థం. క్యాజువాలిటీ, కాషన్. సో ప్రికాషన్ ముందు జాగ్రత్త. కాబట్టి కాషన్ అంటే జాగ్రత్త, ప్రికాషన్ అంటే ముందు జాగ్రత్త. దెన్ మోన్స్ట్రస్ అంటే క్రూరమైనటువంటి అర్థం. మోన్స్ట్రస్ మీన్స్ క్రూరమైన అర్థం. డేంజరస్ అంటే ప్రమాదకరమైన. డూబియస్ అంటే డూబియస్ అంటే డబుల్ టర్న్, సందేహం. అట్లన్నా ఇట్లనా సందేహాస్పదంగా, సందేహం. ఓకే, డూబియస్ అంటే సందేహాస్పదంగా. దెన్ పెరిలియస్ అంటే డేంజర్ కదా. మరి డేంజరస్ అంటే మనకు ఆన్సర్ ఏమంటే, సో పెరిలియస్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఈజ్ కాల్డ్ పెరిలస్. సో పెరిలస్ అంటే మీనింగ్ డేంజరస్ అని అర్థం. అక్కడ మనకి హజార్డస్, డేంజరస్, పెరిలియస్. సో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. అఫ్లూయన్స్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్. అఫ్లూయన్స్ ఫ్లో అవుతా ఉంది. ఎందుకు ఫ్లో అవుతుంది? డబ్బులు ఫ్లో అవుతా ఉంది. అఫ్లూయన్స్ మీన్స్ డబ్బులు ఫ్లో అవుతా ఉంది అంటే వాడు ధనవంతుడు కాబట్టి వానికి డబ్బులు బాగా ఫ్లో అవుతా ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది, దండిగా డబ్బులు ఉన్నాయి. ఫ్లో అవుతా ఉంది, దండిగా డబ్బులు ఉన్నాయి. కాబట్టి అఫ్లూయన్స్ మీన్స్ దండిగా డబ్బులు ఉంటాయి. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే సంపద ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటే మనం అఫ్లూయన్స్ అంటే ధనం ఎక్కువగా ఉంది. సో అఫ్లూయన్స్ పర్సనాలిటీ అంటే ధనవంతుని అర్థం. దెన్ రిచ్నెస్సా, డిఫికల్టీనా, ఇన్ఫ్లుయెన్సా, ఆక్వర్డ్నెస్సా. సో ఆక్వర్డ్ అంటే ఆక్వర్డ్ పర్సన్ అంటే వాడు ఇబ్బందికరమైనటువంటి వాడు. గోష్
GAUCH ఘోష్ ఉంది కదా, ఘోష్ అంటే ఆక్వర్డ్ పర్సనాలిటీ. ఓకే, మరి డిఫికల్టీ అంటే ఏమండి, కష్టమైనటువంటి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమి, అతను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, చాలా అతని పలుకుబడి బాగుంది, అతనికి బాగా పలుకుబడి ఉందంటే అర్థమే అతనికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. సో ఇక్కడ ప్రభావం చేయగలడు. కాబట్టి అఫ్లుయెన్స్ అంటే చెప్పినాం, డబ్బులు ఫ్లో అవుతూ ఉంది. సో డబ్బులు ఫ్లో అవుతుంటే రిచ్నెస్ ఈజ్ ద ఆన్సర్. సో రిచ్నెస్ అంటే ఆన్సర్, కాబట్టి సంపద అనేది మనకు ఆన్సర్. కాబట్టి అఫ్లుయెన్స్ మీన్స్ రిచ్నెస్. 9th వన్, బైఫర్కేటెడ్. సో బై అంటే ఏమిటి, రెండు. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, మనకు బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, అందులో రెండు విడిపోయింది కదా, ఆంధ్ర తెలంగాణగా. సో దట్ ఈస్ కాల్డ్ బైఫర్కేషన్. ఓకే, సో బైఫర్కేషన్ అంటే విభజించబడినటువంటి. సో ఆంధ్ర బైఫర్కేషన్, ఆంధ్ర అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా బైఫర్కేట్ చేయబడింది. బై అంటే రెండుగా విభజించబడింది అని అర్థం. సో ట్రైఫర్కేట్ మూడుగా, సో బైఫర్ అంటే రెండుగా విభజించబడినటువంటి అర్థం. సో బైఫర్కేటెడ్ మీన్స్ డివైడింగ్ ఇంటూ 2 parts, డివైడింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో డిసెక్టెడ్, ఓకే, డిసెక్టెడ్ ఇంటూ పీసెస్, డివైడెడ్ ఇంటూ టూ, దెన్ థరోలీ ఎవాల్యుయేటెడ్, దెన్ వెర్బల్లీ అబ్యూజ్డ్. సో వెర్బల్లీ అబ్యూజ్డ్ అంటే తిట్టడం, మాటల ద్వారా తిట్టడం. కాబట్టి మాటలతో దుర్భాషలాడు. వెర్బల్లీ అంటే మాటతో, అబ్యూజ్ అంటే తిట్టడం, ద్వేషించడం. మరి థరోలీ ఎవాల్యుయేటెడ్, ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ రాస్తాం, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ రాస్తాం, మనకి పేపర్ ఏం చేయబడతాయి, ఎవాల్యుయేట్ చేయబడతాయి. అంటే వాళ్ళని పరిశీలించి ఇది ఎంత బాగా రాశాడు ఎగ్జామినేషన్ అనేసి మనకి ఎవాల్యుయేట్ చేసి మార్కులు వేస్తారు. ఇక్కడ ఎవాల్యుయేటెడ్ అంటే పూర్తిగా మూల్యాంకనం చేయబడినటువంటి, అతను ఎంత బాగా రాశాడు, ఈ విధంగా రాశాడు, క్వశ్చన్ ఆన్సర్ సరిగా రాశారా లేదా అని చెప్పేదే ఎవాల్యుయేటెడ్. దెన్ డిసెక్టెడ్, సెక్ట్ అంటే కట్ చేయడం, డిసెక్టెడ్ ఇంటూ పీసెస్, ముక్కలుగా విభజించబడింది. సో ముక్కలుగా విభజించబడితే దట్ ఈస్ కాల్డ్ డిసెక్టెడ్ ఇంటూ పీసెస్. కనుక బై అంటే ఏమి, బై అంటే రెండు, బైసైకిల్, బైసెక్ట్, బైఫర్కేషన్. సో డివైడ్ ఇంటూ టూ, సో డివైడ్ ఇంటూ టూ అంటే రెండు, బై అంటే రెండు, బై అంటే ఎంత, రెండు. కాబట్టి ఆన్సర్ బైఫర్కేటెడ్ మీన్స్ ఓకే, డివైడెడ్ ఇంటూ 2 parts, డివైడెడ్ ఇంటూ 2 అని అర్థం. నెక్స్ట్ చూస్తే కాన్సెన్సస్. ఓకే, కాన్ అంటే విత్ అని అర్థం, సెన్సస్, కాన్ మీన్స్ విత్, దెన్ వాట్ మీనింగ్ కాన్సెన్సస్ అంటే యునానిమిటీనా, ఈక్వానిమిటీనా, మ్యాగ్నానిమిటీనా, ప్రాక్సిమిటీనా. ప్లీజ్ రిమెంబర్, ఏదైనా సరే ఒక వర్డ్లో అనిమస్ అని వస్తే ద రిలేటెడ్ మైండ్ అని అర్థం, అనిమస్ అంటే మైండ్ అని అర్థం. అందుకని మనకు యునానిమిటీ, యునానిమిటీ, యూని అంటే సింగిల్, అనిమ్ అంటే మైండ్, సింగిల్ మైండెడ్నెస్. ఒక వ్యక్తి ఎలక్షన్స్ జరగబోతూ ఉంది, అక్కడ అందరూ లేరు, ఒక వ్యక్తి పోటీ చేశాడు, ఇంకా ఎవరికొరు లేరు ఇంకా అంటే అతను అప్పుడు ఏమంటాం, యునానిమస్లీ ఎలక్టెడ్ అంటాం. అంటే యూని అంటే సింగిల్ అని అంటే అందరి మైండ్ కూడా ఓకే, ఇతను ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేసి ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. అంటే ఏకగ్రీవం అంటే తెలుగులో. ఇక్కడ యునానిమిటీ అంటే ఏకాభిప్రాయం. ఓకే, దెన్ ఈక్వానిమిటీ, అనిమా అంటే మైండ్, ఈక్వా అంటే ఈక్వల్ మైండ్. తొనకడు బెనకడు స్టప్ బాగా తెలుసు అతనికి, కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా లైఫ్లో ఒక భాగం. కాబట్టి ఎప్పుడు కూడా తొనకడు బెనకడు. సో దట్ ఈజ్ కాల్డ్ ఈక్వానిమిటీ, అంటే ఈక్వల్ ఆఫ్ మైండ్, అంటే సమానత్వం పాటిస్తాడు. లాభమైన నష్టమైన, సుఖమైన సంతోషమైన, కష్టాలైన సుఖాలైన, ఇవన్నింటి కూడా అతను సమానత్వాన్ని పోషిస్తే దాన్ని ఏమంటాం మనం, ఈక్వానిమిటీ అంటాం. మ్యాగ్నా అంటే పెద్ద, మ్యాగ్నెట్ అయస్కాంత బలంగా ఆకర్షిస్తుంది కదా. సో బిజినెస్ మ్యాగ్నెట్ అంటే అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. సో మ్యాగ్నానిమిటీ, అనిమిటీ అంటే మైండ్, మ్యాగ్నెట్ అంటే పెద్ద మైండ్, అంటే ఉదార స్వభావం, 10 మందికి హెల్ప్ చేసేవాడిని మ్యాగ్నానిమిటీ అంటాం. ఉదార స్వభావిరా ఏమన్నా కానీ అతని మైండ్ పెద్ద మైండ్ రా, గొప్ప రావాడు, గుండె మంచిదిరా అంటూ ఉంటారు. కాబట్టి యునానిమిటీ అంటే సింగిల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ అంటే ఈక్వల్నెస్ ఆఫ్ మైండ్, మ్యాగ్నానిమిటీ అంటే బ్రాడ్ మైండ్, బ్రాడ్ పర్సన్. దెన్ ప్రాక్సిమిటీ అంటే సన్నిహితం, దగ్గరగా, ప్రాక్సిమిటీ. దెన్ ఇప్పుడు వాట్ ఇస్ మీనింగ్ కాన్సెన్సస్, విత్ కాబట్టి కాన్సెన్సస్ అంటే
అగ్రిమెంట్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే అందరూ ఒక గ్రూప్ ఉన్నారు, ఆ గ్రూప్ అందరూ కూడా ఒక ఏకాభిప్రాయం రావడం జరిగింది. అగ్రిమెంట్ ఇచ్చారు అంటే అందరూ ఓకే చెప్పినారు కాబట్టి ఇప్పుడు అగ్రిమెంట్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ కాన్సెన్సస్, దట్ ఈజ్ ఈక్వల్ టు యునానిమిటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు యునానిమిటీ. ఓకే, సో యునానిమిటీ అంటే మీ ఏకాభిప్రాయం అంటే ఎన్నిక కావడం. ఈక్వానిమిటీ అంటే మీ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. మ్యాగ్నానిమిటీ అంటే మీ బ్రాడ్నెస్ ఆఫ్ మైండ్, బిగ్ హార్టెడ్. ప్రాక్సిమిటీ అంటే ఏమంటే నియర్లీ. దెన్ అట్రాసిటీ అంటే ఎండ్యూరెన్సా, హేట్రెడా, బ్రూటాలిటీనా, అవర్షనా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రం అది. మరి అట్రాసిటీ అంటే ఏమంటే క్రూరత్వం. ఒక గ్యాంగ్ ఉంటుంది సిటీలో, విచ్చలవిడిగా వాళ్ళను మిగతా పేదవాళ్ళను బలహీనను ధ్వంసం చేసి పడేస్తుంటారు, వాళ్ళకి ఆస్తులు లాక్కుంటూ ఉంటారు, వాళ్ళని దాడి చేస్తూ ఉంటారు. కాబట్టి అట్రాసిటీ అంటే ఏమంటే వెరీ క్రూయల్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ అట్రాసిటీ. మరి ఎండ్యూరెన్స్ అంటే ఏమండి, సో ఈ యొక్క ఫీల్డ్లో కమ్యూనిటీ ఫీల్డ్లో మనకి ఏమంటే ఎండ్యూరెన్స్ ఉండాలి, అంటే కష్టం అంటే ఓర్పు ఉండాలా. సో దీనిలో కాదు, ఎప్పుడైనా సరే లైఫ్లో ఓర్పు లేకపోతే మనం ముందుకు పోలేం. కాబట్టి ఓర్పు అనేది చాలా మంచిది, మనకు సహనము, ఓర్పు మనకు ఉండాలి. ఇప్పుడు ఎండ్యూరెన్స్ అంటే ఏమంటే ఓర్పు అని అర్థం. హేట్రెడ్ అంటే ఏమంటే ద్వేషించడం. అవర్షన్ అంటే విరక్తి పుట్టించడం. బ్రూటాలిటీ అంటే ఏమంటే క్రూరత్వం. సో బ్రూటాలిటీ అంటే క్రూరత్వం. ఓకే, సో బ్రూటాలిటీ మీన్స్ క్రూరత్వం అని అర్థం. సో ఆన్సర్ అట్రాసిటీ అంటే ఏమంటే వెరీ క్రూయల్ ట్రీట్మెంట్కు దానికి సినోనిమ్ ఏమంటే మనకు బ్రూటాలిటీ. సో బ్రూటాలిటీ అంటే ఏమంటే మనకు క్రూరత్వం అని అర్థం. దెన్ 12th వన్ ఫార్టిట్యూడ్. ట్రై చేయండి మిత్రం, ఫార్టిట్యూడ్. దెన్ ఫార్టిట్యూడ్ అంటే ఎంతూసియాజమా, బ్రేవరీనా, క్లెవర్నెస్సా, ఎగ్జైట్మెంటా. ఓకే, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో ఫార్టిట్యూడ్, ఎంతూసియాజం, బ్రేవరీ, క్లెవర్నెస్, ఎగ్జైట్మెంట్. మరి వాట్ ఇస్ ఫార్టిట్యూడ్? సో ఫార్టిట్యూడ్ మీన్స్ కరేజ్ ఇన్ పెయిన్ ఆర్ అడ్వర్సిటీ. సో అతనికి ఎటువంటి బాధలు వేసినా, ఎన్ని ప్రతికూలం ఉన్నా కూడా అతను ధైర్యంగా ఉంటాడు. అతను ఓడిపోయే స్థితిలో ఉన్నా కూడా ధైర్యంగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు, హోర్పును కోల్పోడు. ఓకేనా? కాబట్టి పెయిన్ అంటే బాధ వేసినా అంటే పరిస్థితి అనుకూలంగా లేకపోయినా అతను ధైర్యంగా ఉంటాడు. అంటే సింపుల్ ఏమంటే ధైర్యవంతుడు. కష్ట నష్టాలందు తొనక్కకుండా బెరగకుండా ధైర్యం సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓకే, దట్ ఈస్ మీనింగ్. ఓకే, దెన్ ఎంతూజియాజం అంటే ఏమండి? సో ఉత్సాహకం అంటే తెలుసుకునే ఉత్సుకత ఉండడం, ఇంట్రెస్ట్ ఉండడం. కాబట్టి ఫార్టిట్యూడ్ అంటే ఏమంటే కరేజ్ ఇన్ పెయిన్ ఆర్ పెయిన్. ఓకే, సో ఎంతూజియాజం అంటే ఏమంటే ఉత్సాహం, యాక్టివ్నెస్. బ్రేవరీ అంటే ధైర్యం. సో బ్రేవరీ అంటే ధైర్యం అక్కడ తెచ్చేది మనకు. సో ఫార్టిట్యూడ్ అంటే ఏం చెప్పినాం? కరేజ్ ఇన్ పెయిన్ ఆర్ పెయిన్ అంటే ఆన్సర్ మనకు బ్రేవరీ. సో ఎగ్జైట్మెంట్ అంటే ఏమండి? ఎగ్జైట్మెంట్ ఉత్సాహం చూపించడం. దెన్ క్లెవర్నెస్ అంటే ఏమంటే తెలివితేటలు. తెలివితేటలు. దెన్ క్వశ్చన్ నెంబర్ 13 గ్యారులెస్. ఇది వర్డ్ పవర్లో మీకు చాలా చెప్పడం జరిగింది. సో గ్యారులెస్ అంటే గలగల మాట్లాడేవాడు. పదాలు లేకుండా తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటారు. వాగుడుకాయ. సో దాంట్లో మీనింగ్ అని చాలా తక్కువ ఉంటుంది, అనవసరంగా సుల్లు వేస్తూ ఉంటాడు. సో దట్ ఈజ్ కాల్డ్ గ్యారులెస్ అంటే ఏం గుర్తుపెట్టారు మీరు? గలగల మాట్లాడేవాడు. దాని సత్తా ఉండదు, ఊరికి చెప్పింది చెప్తూ ఉంటాడు, ఎటువంటి మీనింగ్ ఉండదు, బోర్గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా. సో గ్యారులెస్ అంటే ఏమంటే అంటే గలగల మాట్లాడేవాడు. టాకింగ్ ఏ లాట్ మోస్ట్లీ అబౌట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. అనవసరమైనటువంటి ముఖ్యాంశాలు కానటువంటి వాటి మీద అది ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ గ్యారులెస్. దెన్ సోషియబుల్, షోవి, గూర్మెట్, టాకేటివ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో సోషియబుల్ అంటే సొసైటీలో ఫ్రెండ్లీగా ఉండేవాడు, అంటే స్నేహశీలి. గూర్మెట్ అంటే మంచి ఆహారం ఎంపికలో నేర్పరి. సో గూర్మెట్ ఏది బాగా తినాలి, ఏది తినడం బాగా తెలుసు. గూర్మెట్ అంటే బాగా తినేవాడు. షోవి అంటే ఆడంబరం, షో చేయడం. వాడు ఎక్కువ షో చూపిస్తున్నారు, ఎక్కువ షో చేస్తాను ఈ మధ్య. వానికి ఏదో అయిందిరా, ఎక్కువ షో చేస్తున్నారు అంటే ఆడంబరంగా ఉన్నాడు అని అర్థం. ఆడంబరంగా ఉన్నాడు. దెన్ టాకెటివ్ అంటే టాకెటివ్ అంటే మాట్లాడేవాడు. కాబట్టి గ్యార్లెస్ ఈజ్ ఈక్వల్ టు టాకెటివ్.
టాకేటివ్. దెన్ క్వశ్చన్ నెంబర్ 14, దెన్ ఇంపెట్యూస్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ర్యాష్, సెన్సిటివ్, యాంగ్జియస్, ఇరిటేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనికి ఇంపెట్యూస్ యొక్క మీనింగ్ తెలిసిపోతే ఈజీ ఉండదు. ఒక ఇంపెట్యూస్ అంటే లయబుల్ టు యాక్ట్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ర్యాష్. సో మీనింగ్ ఏమంటే ర్యాష్ అని అర్థం. ఇంపెట్యూస్ అంటే ర్యాష్ పర్సన్ అంటే ఇంపల్సివ్ అన్నా, ర్యాష్ అన్నా. ఓకే, మీనింగ్ ఏమంటే ఇంపెట్యూస్ అంటే ఫస్ట్లో మనకు ఉంది ర్యాష్, సార్స్ మనకి ఏమంటే ర్యాష్. ఓకే, మరి వాడు మనకి సెన్సిటివ్ పర్సన్, వాడు సున్నితమైన వాడు రా, ఏమన్నా కూడా ఫీల్ అవుతారా అంటాం. ఇరిటేట్ కలిగించేవాడు, వాడు ఇరిటేట్ కలిగిస్తున్నారా అంటే చిరాకు పుట్టిస్తున్నాడు అని అర్థం. చిరాకు పుట్టించేది ఇరిటేటెడ్. యాంగ్జియస్ అంటే ఆందోళన, కుతూహలంగా ఉంది, రేపు రిజల్ట్ నాకు యాంగ్జియస్గా ఉంది. దెన్ 15th వన్, నెబ్యులస్. సో నెబ్యులస్ మీన్స్ నాట్ క్లియర్. ఎగ్జాక్ట్, క్లియర్గా లేదు, ఎగ్జాక్ట్గా లేదు. అది షేప్ పరంగా కావచ్చు, ఐడియా పరంగా కావచ్చు. సో ఒక ఐడియా పరంగా అయితేనేమి, ఒక షేప్ పరంగా అయితేనేమి అది క్లియర్ కట్గా లేదు, ఎగ్జాక్ట్గా లేదు, సరిపోదు అని అర్థం. మరి కోల్డ్ అంటే చలి, స్టార్స్ అంటే నక్షత్రాలు, స్టార్ గుర్తుపెట్టుకోండి, స్టార్ అంటే నక్షత్రాలు. దెన్ హైజీ అంటే మబ్బులు, ఫ్యూటైల్ అంటే వ్యర్థమైనటువంటి, బట్ ఇన్ ఫ్యూటైల్ అంటూ ఉండండి. ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఇన్ ఫ్యూటైల్ అంటే అది నాకు కష్టపడిన కానీ వ్యర్థమైపోయింది అని చెప్పడం. ఓకే, సో కాబట్టి స్టారీ అంటే నక్షత్రాలు, ఫ్యూటైల్ అంటే వ్యర్థమైనటువంటి, నెబ్యులస్ అంటే చెప్పడం నాట్ క్లియర్గా లేదు, ఎగ్జాక్ట్గా లేదు, షేప్. ఓకే, ఆన్సర్ ఏమంటే మనకి ఇప్పుడు మబ్బు కదా, హ్యాజీ, మబ్బుగా ఉందనుకోండి మనకు సరిగ్గా కనిపిస్తాయా? మబ్బుగా సరిగ్గా కనిపిస్తుందా? సరిగ్గా కనిపిస్తుంది కదా. నాట్ క్లియర్ ఆర్ ఎగ్జాక్ట్, షేప్ పరంగా కానీ ఐడియా పరంగా కానీ అది క్లియర్ లేకపోతే దాన్ని నెబ్యులస్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజీ అనేది దానికి మనకు సినోనిమ్ అవుతుంది. నెక్స్ట్ రిపర్కషన్స్. మీరు ఇది మనకు స్పెల్లింగ్ కావాలనుకుంటే మన రెపెర్క్యూషన్ గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా అనుకోవాలి, తప్పదు మనకు. ఇలాంటి మనం కరెక్ట్గా పలికామనుకోండి మనకి ఎగ్జామినేషన్లో అది కనుక్కోలేం స్పెల్లింగ్. కాబట్టి అనుకో మీరు రెపర్క్యూషన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని రిపర్క్యూషన్ అనాలి, మీరేం రెపర్క్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రెసిస్టెన్స్ ఆర్ ఈన్ అన్న. సో రెసిస్టెన్సా, రియాక్షనా, రిపిటీషనా, రిపల్షనా? వాట్ మీనింగ్ ఆఫ్ రెపర్క్యూషన్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ అనదర్. సో వేరే వాళ్ళ వల్ల అది జరిగి ఉంటుంది, వేరే వాళ్ళ కొంత జరిగి ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనం రిపర్కషన్స్ అంటాం. ఓకే, అనదర్ యాక్షన్. ఓకే, సంథింగ్ దట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ అనదర్ యాక్షన్. సో వేరే పని చేయడం వల్ల ఈ పని జరిగింది. సో రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటించడం. రెసిస్టెన్స్ మీన్స్ ప్రతిఘటించడం. రిపిటీషన్ అంటే ఏమి? రిపీట్ చేయొద్దంటూ ఉంటాం. అంటే అగైన్ అండ్ అగైన్. సో పునరావృతం చేయొద్దు. రివాల్వ్, ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, తిరుగుతా అంటే అగైన్ అండ్ అగైన్ అర్థం. సో రిపిటీషన్ అంటే ఏమంటే పునరావృతం కావడం. దెన్ రిపల్షన్ అంటే వికర్షణ, అంటే వికర్షించడం, విడిపోవడం. రియాక్షన్ అంటే ప్రతిచర్య, రియాక్షన్ మీన్స్ ప్రతిచర్య. ఇప్పుడు చెప్పండి మరి. సో రిపర్క్యూషన్ అంటే ఏమంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ అనదర్ యాక్షన్. సో వేరే యాక్షన్ వల్ల ఏదో కొంత జరిగింది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ హియర్. సో మనకు ఆన్సర్ ఏమంటే రియాక్షన్, చర్యకు ప్రతిచర్య. ఇంకోటి చేస్తే ఇంకోటి జరిగింది. దెన్ సికఫాంట్, ఎక్సలెంట్ వర్డ్ మీద సికఫాంట్, ఎక్సలెంట్ వర్డ్ ఇది సికఫాంట్. సికాన్ అంటే ఫిగ్, ఫిగ్ అంటే అత్తిపండు. చూడండి చాలా బాగుంటుంది కానీ లోపల పుట్ట విప్పి అన్ని పురుగులే ఉంటాయి. సో పైన పటారం లోన లోటారం అని అర్థం. మరి ఇక్కడ చూస్తే ఫన్ లవింగ్, సెల్ఫ్ కంట్రోల్డ్, బెనెవలెంట్, దెన్ ఫ్లాటరర్. చూద్దాం ఇక్కడ మరి. సో ఫన్ లవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ మీనింగ్ సికఫాంట్ అంటే హీరో వర్షిప్. నా హీరో దేవుడు, మా హీరో ఏమనంటే నేను ఒప్పుకోను, మా దేవుడు ఎంత గొప్పవాడు అంటే అనవసరంగా తనకు హీరోను ఎక్కువ పొగుడుతూ ఉంటాడు. దట్ ఈజ్ కాల్డ్ సికఫాన్సీ. సో సికఫాంట్ అంటే హీరో వర్షిప్ అంటే వెర్రి భక్తి, తన హీరోని వెర్రిగా ప్రేమించేవాడు. ఫన్ లవింగ్ అంటే సరదాగా ప్రేమించేవాడు. సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ. దెన్ బెనెవలెంట్, బీన్ అంటే గుడ్, మిస్టర్ బీన్ చాలా గుడ్ వాడు. సో బెనెవలెంట్ అంటే దయ కలిగినటువంటి, మంచి కలిగినటువంటి. ఫ్లాటర్ అంటే ఫ్లాట్ చేస్తున్నాడు అంటే ముఖ స్తుతి చేసేవాడు అంటే బాగా పొగిడేవాడు.
ఇక్కడ సికఫాంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాటరర్. సికఫాంట్ అంటే మీ ఎక్కువగా పొగిడేవాడు. సో ఫ్లాటరర్ అంటే కూడా మీ ఫ్లాట్ చేస్తున్నారు కూడా అంటే ఎక్కువ పొగుడుతున్నాడు. ఏ మామా నువ్వు సూపర్ హీరో లాగా ఉన్నావు, ఏం రోయ్ ఫ్లాట్ అయితే ఏం ఫ్లాట్ అయితే అనుకున్నాను నేను ఏమన్నా అనుకుంటాం. ముఖ్యస్థుతి చేసేవాడు. నెక్స్ట్ చూస్తే అడ్మానిష్, ఇంపార్టెంట్ వర్డ్ మీద అడ్మానిష్. అడ్మానిష్ రే మోనిష్ తన్నుతారా నేను అంటాం. రే మోనిష్ తన్నుతా నిన్ను. సో అడ్మానిష్ అంటామంటే స్కోల్డ్, వార్న్ ఆర్ అడ్వైస్. సో యాడ్ చేసా అడ్మానిష్. రే మోనిష్ తన్నుతారా అంటే ఏమంటే స్కోల్డ్, తిట్టిన. రే మోనిష్ అంటేనే కదా. సో స్కోల్డ్, వార్న్ ఆర్ అడ్వైస్. సో వార్న ఎస్కేప్ తప్పించుకోవడం, డిస్ట్రిబ్యూటర్ పంపిణీ చేయడం, వర్షిప్ అంటే ఆరాధించడం, వార్న్ అంటే హెచ్చరించడం. వార్న్ అంటే హెచ్చరించడం. ఇక్కడ అడ్మానిష్ అంటే హెచ్చరించడం. రే మోనిష్ నీకు ఉంటారా తీర్చారా నీకంటే తిట్టడం అని అర్థం. అడ్మానిష్ అంటే తిట్టడం, వార్న్ చేయడము, స్కోల్డ్ వార్న్ చేయడము, అడ్వైజ్ ఇవ్వడం అనే మీనింగ్లో మన అడ్మానిష్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ 19 గ్రాండియోస్. గ్రాండియోస్. సో గ్రాండియోస్ అంటే ఇంపోజింగా, అన్ప్రిటెన్షియస్సా, ల్యాంకీనా, బోరింగా. మరి ఒకటి గ్రాండియోస్. గ్రాండియోస్ చూడండి, గ్రాండ్ గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ పార్టీ, డ్రెస్ చాలా గ్రాండ్గా ఉంది, అద్భుతంగా కదా. ఇక్కడ గ్రాండియోస్ అంటే బిగ్గర్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ నెసెసరీ. అవసరమైన దానికంటే ఎక్కువ పెద్దది, అవసరమైన దానికంటే మోర్ కాంప్లికేటెడ్ ఉంది అని అర్థం. ఓకే. సో బిగ్గర్ లేకుంటే బిగ్గర్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ నెసరీ, అనుకున్న దానికంటే పెద్దదిగా ఉంది అనే దాన్ని మనం ఏంటంటే గ్రాండియోస్ అంటాం. అంటే ఇంపోజింగ్ ట్యాక్స్ ఇంపోజింగ్ అంటాం, విధించడం. ట్యాక్స్ ఇంపోజ్ అంటాం, విధించడం అని కదా అర్థం. సో ట్యాక్స్ ఇంపోజింగ్. అన్ప్రిటెన్షియస్ అంటే అనుకోగల. బోరింగ్ అంటే బోరి కొడతా ఉంది. లాంకీ అంటే లాంకీ మీన్స్ సో లాంకీ. ఓకే. మరి ఇక్కడ గ్రాండియోస్. సో గ్రాండియోస్ అంటే అనుకున్నది పెద్దది కదా అర్థం. సో బిగ్గర్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ అంటే మీనింగ్ మనకు ఇప్పుడు చూడండి సూటబుల్ పడేది మనకు. సో ఇంపోజింగ్. ఓకే. అంటే ఇంకోటి మీనింగ్ అంటే అరౌండ్ అండ్ ఇంప్రెసివ్ ఇన్ అపియరెన్స్. అరౌండ్ ఇంప్రెసివ్ ఇన్ అపియరెన్స్, చూడడానికి చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంది అని చెప్పేది మనం ఇంపోజింగ్ అంటాం. దెన్ ఫెటిడ్ అంటే ఫెటిడ్ మీ ఇష్టం. ఫెటిడ్ అంటే స్మెల్లింగ్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, కంపు కొడుతుంది రబ్బా అంటాం. ఇంట్లో ఎలగసి అబ్బా ఏంది దుర్వాసన. క్లియర్ చెప్పండి, దుర్వాసన. ఓకే. ఏమంటే మనకు దుర్వాసన అని అర్థం. ఓకే. ఫీటెడ్ మీన్స్ దుర్వాసన కూడా, దుర్వాసన. స్మెల్లింగ్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అంటే కామికల్ అంటే ఏమి హాస్యభరితమైనటువంటి అని అర్థం. ఆర్నమెంట్ అంటే బంగారు ఆభరణాలు, ఆర్నమెంటల్. దెన్ రెగ్యులర్గా రావడం అంటే ఏమి క్రమం తప్పకుండా రావడం. దెన్ స్టింకింగ్ అంటే దుర్వాసన. స్టింకింగ్ మీన్స్ దుర్వాసన. కానీ ఫీటెడ్ అంటే ఏమంటే స్టింకింగ్ అంటే ఏమంటే మనకు దుర్వాసన. దెన్ చూస్తే 21 సేజ్ చాలా చనిపోయిన మిత్రమా. సేజ్ అంటే ఋషి. సేజ్ అంటే ఋషి. చాలా ఋషులు అంటే మనకు చాలా తెలివిగా ఉంటారు కదా, చాలా తెలివిగా ఉంటారు కదా ఋషులు. మరి సేజ్ అంటే వెరీ వైజ్, చాలా తెలివిగలవాడు. టేల్ అంటే కథ, ఫూల్ అంటే మూర్ఖుడు, ఎరా అంటే యుగం, శక ఎరా. ఓకే. ఇండియన్ క్యాలెండర్ బేస్డ్ ఆన్ శక ఎరా. ఇండియన్ క్యాలెండర్ బేస్డ్ ఆన్ శక ఎరా. కాబట్టి ఎరా అంటే యుగం, ఫూల్ అంటే మూర్ఖుడు, టేల్స్ అంటే కథలు. దెన్ వైజ్ మ్యాన్ అంటే సేజ్ అని అర్థం. వైజ్ మ్యాన్ అంటే సేజ్ అని అర్థం. 22 మీరు చేయండి. రూస్. సో రూస్ అంటే బ్రీకా, దెన్ స్ట్రాటజమ్మా, గురునా, మ్యాడ్లినా, బ్రీకా. చూస్తే ఇక్కడ రూజ్ అంటే ఏమంటే మీనింగ్. సో రూజ్ మీన్స్ ఏ ట్రిక్ ఆర్ క్లెవర్ ప్లాన్. బ్రీక్ అంటే సో బ్రేక్ అవడం. స్ట్రేజ్మెన్ అంటే వ్యూహం అనడం. మ్యాడ్లిన్ మీన్స్ వెరీ సెంటిమెంటల్ ఆర్ ఎమోషనల్ అని అర్థం. దెన్ గురు అంటే గురువు అంటే మరి రూజ్ అంటే మీనింగ్ చూద్దాం ఒకసారి. సో రూజ్ అంటే ఏం చెప్పినాం. రూజ్ మీన్స్ ట్రిక్ ఆర్ క్లెవర్ ప్లాన్, మంచి ఉపాయం, క్లెవర్తో. సో స్ట్రాటజం అంటే వ్యూహం అని అర్థం. దెన్ 23 ఎల్యూడ్.
సో ఎల్యూడ్ అంటే మీనింగ్ అల్యూరా, లీవా, డిసీవా, ఎస్కేపా. ఎల్యూడ్ మీన్స్ టు మేనేజ్, టు అవాయిడ్ బీయింగ్ కాట్. టు మేనేజ్, టు అవాయిడ్ బీయింగ్ కాట్, పట్టుకోవడం. సో అవాయిడ్, టు మేనేజ్, టు అవాయిడ్ బీయింగ్ కాట్ అంటే పట్టు నుంచి తప్పించుకోవడం, పట్టు నుంచి తప్పించుకోవడం ఎల్యూడ్ అంటే. అంటే అల్యూరు, లీవు, డిసీవు, ఎస్కేప్. డిసీవు, ఎస్కేప్. చూస్తే అక్కడ అల్యూర్ అంటే ఆకర్షించడం, అల్యూర్ ఆకర్షించడం. లీవ్ పెట్టడం అంటే, లీవ్ అంటే వదిలి వెళ్ళిపోవడం, లీవ్ పెట్టేసాడు, వదిలేసి వెళ్ళిపోయినాడు. డిసీవ్ అంటే మోసం చేయడం, డిసీవ్ అంటే మోసం చేయడం. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం, ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. ఇక్కడ ఎల్యూడ్ ఏం చెప్పినాం? టు మేనేజ్, టు అవాయిడ్ బీయింగ్ కాట్, పట్టుకోకుండా తప్పించుకుపోయినాడు. ఇక్కడ ఎల్యూడ్ అంటే పారిపోవడం, ఎస్కేప్ అంటే పారిపోవడం, తప్పించుకోవడం. ఎస్కేప్ అంటే ఏమండి? తప్పించుకోవడం. ఎస్కేప్ అయినారు వాడు, దొంగ ఎస్కేప్ అయినా అంటే తప్పించి పారిపోయినాడు. దెన్ 24 ప్రీమోనిషన్. ప్రిమోనిషన్ అంటే ఇన్సైటా, అన్సర్టెనిటీనా, ఫోర్ వార్నింగా, స్కోప్. ఓకే చూడండి ఇక్కడ. ఎస్, గో త్రూ మిత్రమా, ట్రై చేయండి. ప్రీమోనిషన్ మీన్స్ ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఈజ్ గోయింగ్. ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ అన్ప్లెజెంట్. ప్లెజెంట్ ఏమి? మంచిగా. అన్ప్లెజెంట్ ఏమి? గందరగోళంగా అని అర్థం. మరి ఇన్సైట్ అంటే అసంతృప్తి. ఇన్సైట్ మీన్స్ అసంతృప్తి. అన్సర్టనిటీ అంటే ఏమండి? అనిశ్చితి. సర్టనిటీ అంటే కరెక్ట్గా, అన్నంటే నెగిటివ్ అంటే అనిశ్చితిగా ఉంది. స్కోప్ అంటే పరిధి, ఎంతవరకు ఉంది. వాట్ ఇస్ ద స్కోప్? నీ ఎగ్జామ్ నాకు ఎంత స్కోప్స్ ఉన్నాయంటే మనకి పరిధి ఎంత ఉంది. సో ఫోర్ వార్నింగ్. ఫోర్ అంటే ముందుగా వార్నింగ్ చేయడం అంటే ముందస్తు హెచ్చరిక. ఫోర్ అంటే ముందు, ఫోర్ హెడ్ అంటాం. ఫోర్ హెడ్ తల ముందు భాగం. వార్నింగ్ అంటే వార్నింగ్, ఒక ముందస్తు హెచ్చరిక, ముందస్తు హెచ్చరిక. మరి చూడండి ఇక్కడ. కాబట్టి ఫ్రీ అంటే ముందని కదా, కాబట్టి ఫోర్ వార్నింగ్. ఫోర్ వార్నింగ్. ద లాస్ట్ వన్, ఈ సెషన్లో ఇది లాస్ట్ వన్. డెరోగేటరీ. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. డెరోగేటరీ స్టేట్మెంట్ అంటూ ఉంటాం. కొంతమంది మనల్ని అవమానిస్తూ ఉంటారు, మళ్ళీ నీచగా మాట్లాడుతూ ఉంటారు. దట్ ఆర్ కాల్డ్ డెరోగేటరీ సెంటెన్సెస్, డెరోగేటరీ వర్డ్స్. సో డెరోగేటరీ అంటే ఎక్స్ప్రెసింగ్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫార్ ఆర్ లో ఒపీనియన్ ఆఫ్ సంథింగ్. సో ఎక్స్ప్రెసింగ్ ఏ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫార్ ఆర్ ఏ లో ఒపీనియన్ ఆఫ్ సంథింగ్. ఓకే, కాబట్టి ఏమిటి అక్కడ? లో ఒపీనియన్ ఆఫ్ సంథింగ్, అవమానకరమైనదిగా అని అర్థం. రెండు ఉన్నాయి ఇక్కడ, అంటే ఇట్లా అట్లా రెండుగా. సో డెరోగేటరీ అంటే ఏమి? మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటుంది, మనం తీసుకున్న దాన్ని బట్టి. ఓకే ఓకే కాబట్టి డెరోగేటరీ. సో డెరోగేటరీ అంటే ఓకే మన రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఇట్లనా అట్లా. ఒక డెరోగేటరీ. ఇంజూరియస్ అంటే ఏమండి? సో హానికరమైన, ఇంజూర్ దెబ్బ తగిలితే హానికరమైనటువంటిది. షట్టరింగ్ అంటే విచ్ఛిన్నం అయిపోవడం, డివిజన్ కావడం. డిస్ట్రక్టివ్ విధ్వంసం కావడం. డిస్ట్రక్టివ్ అంటే విధ్వంసం కావడం. డిస్అపియరింగ్. ఓకే డిస్పరేజింగ్. సో డిస్పరేజింగ్ అంటే అవమానకరమైనటువంటి. సో డిస్పరేజ్. పార్ అంటే ఈక్వల్, ఏదైనా వయసు అనుకోండి. డిస్ అంటే నెగిటివ్. సో డిస్పరేజ్ అంటే ఒక వ్యక్తి, అబ్బాయి అంటాడు, అతను బాగా చదువుతున్నాడు, మంచి మార్క్ తెచ్చుకున్నాడు, మంచిగా జాబ్ వచ్చింది, కానీ మన పక్కింటి ఏమంటారు మనల్ని? జాబ్ ఆడిచి చదివిలో పాడుచావాడు, కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారని మన ఇది అవమానకరంగా మాట్లాడతారు. అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ కాల్డ్ డిస్పరేజ్. డిస్పరేజ్ అంటే ప్లేయింగ్ డౌన్. సో డిస్పరేజ్ మీన్స్ ప్లేయింగ్ డౌన్. ఇది మనకు వర్డ్ పవర్లో మనం ఇక డిస్పరేజ్, ప్యారిటీ, డిస్పారిటీ, ఓకే డిస్పరేజ్మెంట్, డబుల్ ఎంటెండ్రా, పీర్ అన్నీ అక్కడ మనం ఎక్కడ నేర్చుకున్నాం? వర్డ్ పవర్లో నేర్చుకోవడం జరిగింది. అందుకని చూద్దాం మరి. సో నొమాడిక్. సో నొమాడిక్ అంటే ఏమి? మనం అంటూ ఉంటాం నొమాడిక్ ట్రైబ్స్ అంటూ ఉంటాం. సో నొమాడిక్ అనేసి మరి నొమాడిక్ సినానిమ్, ఇవన్నీ మనం చూసాను సినానిమ్స్ అనమాట. మరి నొమాడిక్ సంబంధించి కింద మనకి ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏది బాగా సూటబుల్ అవుతుంది అని పదమడుతున్నారు అనమాట. మరి ఫైటింగ్, రేర్, స్ట్రేంజ్, వాండరింగ్. సో నొమాడిక్ అంటే సమ్వన్ హూ లివ్స్ బై ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రావెల్ చేసేవాళ్ళు. అంటే ఒక చోట స్థిరంగా ఉండరు, ఒక చోట స్థిరంగా లేకుండా అన్ని చోట్ల వీళ్ళు సంచరిస్తూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళను మనం తెలుగులో సంచార జీవులు అంటుకుంటాం.
వీళ్ళు మనం సంచార జీవులు అంటూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు మారుతూనే ఉంటారు, ఒక చోట వాళ్ళు స్థిరంగా ఉండరు. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం నొమాడిక్ పీపుల్ అంటాం. సో నొమాడిక్ అంటామంటే సమ్వన్ హూ లివ్స్ బై ట్రావెలింగ్ ప్లేస్ టు ప్లేస్ అంటే సంచార జీవి. మరి ఫైటింగ్ అంటే ఏమి? పోరాటం చేయడం, అది కాదు. రేర్ అంటే ఏమి? చాలా అరుదుగా, ఇది రేర్ మెటల్ రేర్ బర్డ్స్ అంటూ ఉంటాం. అంటే ఇవి చాలా అరుదుగా ఉండే పక్షులు, జంతువులు అని అర్థం. మరి స్ట్రేంజ్ అంటే మనకు కొత్త అని దాన్ని ఉపయోగిస్తాం. మరి వాండరింగ్ అంటే వాండర్ చేయడం అంటే తిరగడం. సో ఇక్కడ మనకు ఆన్సర్ మనకేమంటే వాండరింగ్. కాబట్టి నొమాడిక్ అంటే మీనింగ్ ఏమంటే ఏ పర్సన్ హూ లివ్స్ బై ట్రావెలింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. దానికి సూటబుల్ వర్డ్ ఏదంటే మనకు వాండరింగ్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ రిస్ట్రైవ్. ఓకే, రెస్టివ్ అని కూడా అనుకోండి మీరు. సో రిస్ట్రైవ్ రెస్ట్ అనుకోండి. సో రెస్ట్ ఐవ్. అన్విల్లింగ్ టు బి కంట్రోల్డ్ ఆర్ బి ఏ పేషెంట్. అన్విల్లింగ్ టు బి కంట్రోల్డ్ ఆర్ బి ఏ పేషెంట్. అన్విల్లింగ్ టు బి కంట్రోల్డ్. సో కంట్రోలింగ్ అన్విల్లింగ్ అనమాట. మరి మనకు రెస్టెడ్ అవుతుందా, రెస్ట్లెస్ అవుతుందా, లిమిటెడా, మరి లిమిట్లెస్సా? ఓకే, ఇక్కడ మనకు చూడాలండి. మరి రెస్టెడ్ అంటే మీ విశ్రాంతి, రెస్ట్లెస్ అంటే విశ్రాంతి లేకుండా, లిమిటెడ్ అంటే ఒక లిమిటెడ్, ఓకే, ఇక లిమిటెడ్ కొంత, ఎంతవరకు అంతవరకు అనేసి. లిమిట్లెస్ అంటే లిమిట్ లేకోకుండా, ఓకే, లిమిట్ లేకోకుండా అని అర్థం. మరి ఆన్సర్ చూస్తే ఇక్కడ మనకు రిస్ట్రైవ్ అంటే అన్విల్లింగ్ టు కంట్రోల్ అనే కదా. అంటే మీనింగ్ ఏమంటే మనకు రెస్ట్లెస్ అని అర్థం. అన్విల్లింగ్ టు బి కంట్రోల్డ్ అంటే రెస్ట్లెస్ అని అర్థం. మరి ఎర్రోనియస్లీ అంటున్నాడు ఇక్కడ. ఎర్రోనియస్లీ, ఓకే, ఎర్రర్ అంటే మనకు చూడండి, ఎర్రర్ అంటే తప్పు కదా. సో ఎర్రర్ అంటే తప్పు. ఎర్రోనియస్లీ అంటే మనకు ప్రీవియస్లీనా, ఎఫెక్టివ్లీనా, రాంగ్లీనా, రాంగ్లీ ఆర్ ఎవిడెంట్లీ. సో మరి చూద్దాం. మరి మీరు ఎర్రోనియస్లీ. సో ఎర్రోనియస్లీ అంటే ఎర్రర్ అంటే రాంగ్లీ అని అర్థం. రాంగ్లీ లేకుంటే ఇన్కరెక్ట్లీ. ఎర్రోనియస్లీ అంటే రాంగ్లీ లేదా ఇన్కరెక్ట్లీ అని అర్థం. మరి ఇక్కడ చూస్తే మనకు నాట్ కరెక్ట్ అంటే నాట్ కరెక్ట్, రాంగ్ అని అర్థం. సో ప్రీవియస్లీ అంటే ఏమి? గతంలో, ముందుగా అని అర్థం. మరి ఎఫెక్టివ్లు అంటే ఏమి? బాగా ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకున్నారంటే వాళ్ళు బాగా ప్రభావితవంతం అని అర్థం. మరి ఎవిడెంట్లు అంటే నమ్మకం అని అర్థం, అపరిమితమైనటువంటి. ఇక్కడ ఎవిడెంట్ నమ్మకంగా అని అర్థం. మరి రాంగ్లీ అంటే మనకు రాంగ్లీ అంటే తప్పుగా, రాంగ్లీ అంటే మిస్టేక్ ఉన్నట్టుంది ఇక్కడ. రాంగ్లీ అంటే తప్పుగా అర్థం. రాంగ్లీ అంటే ఏమంటే తప్పుగా అర్థం. సో ఆన్సర్ మనకి ఏమంటే రాంగ్లీ. ఓకే, ఆన్సర్ ఏమంటే మనకు ఎర్రోనియస్ అంటే ఏమంటే రాంగ్లీ అని అర్థం. మరి చూస్తే ఇక్కడ ఎస్ట్రేంజ్డ్. స్ట్రేంజ్ గుర్తుపెట్టుకోండి. స్ట్రేంజ్ అంటే కొత్తగా. స్ట్రేంజ్ అంటే ఏమంటే కొత్తగా, ఓకే కదా. సో మరి నో లాంగర్ లివింగ్ విత్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్. సో భర్తతో కానీ భార్యతో కానీ నో లాంగర్ లివింగ్ ఉంటే, ఎక్కువ లాంగ్ రన్లో లేకోకుండా అన్నారు కదా. సో నో లాంగర్ అంటే సో ఎస్ట్రేంజ్ అంటాం. ఎస్ట్రేంజ్ అని అనడం జరుగుతుంది. ఓకే, నో లాంగర్ లివింగ్ విత్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అంటే మీ భర్తతో కానీ లేకపోతే భార్యతో కానీ ఎక్కువ కాలం నివసించకుండా ఉంటే, కొద్ది రోజు నివసిస్తే తర్వాత విడిపోతే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ట్రేంజ్. ఓకే, స్ట్రేంజ్ అని కొత్తగా అనుకోండి వల్ల. జలసా, యాంగ్రీనా, సెపరేటెడా, సస్పీషియస్సా. మరి చూస్తే జలస్ అంటే ఇప్పుడు అసూయ, అసూయ. యాంగ్రీ అంటే కోపం. సస్పీషియస్ అంటే మీ అనుమానాస్పదంగా. మరి సపరేట్ అంటే విడిపోయినటువంటి అర్థం. కాబట్టి ఎస్ట్రేంజ్ అంటే కొత్తదనం, తిరిగి మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినారంటే పాత ఎందుకు లేస్తాం, ఎప్పుడు పాత కూడా పాత పిల్లం మళ్ళీ కొత్తలు చేసుకుంటాం అనుకుంటే ఎస్ట్రేంజ్ గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు సపరేట్ అయిపోతే మళ్ళీ కొత్తదనం వస్తుంది. ఓకే, మళ్ళీ కొత్తదనం వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ట్రేంజ్ అంటే సపరేట్ అని అర్థం. ఓకే, ఆన్సర్ ఏమి? ఎస్ట్రేంజ్ మీన్స్ సపరేటెడ్ అని అర్థం. నెక్స్ట్ చూస్తే క్యాపిచులేట్. వెరీ ఇంపార్టెంట్ అండి. క్యాపిచులేట్. ఓకే, క్యాపిటల్ గుర్తుపెట్టు. క్యాపిచులేట్ మీన్స్ ఏ సరెండర్ ఆఫన్ ఆఫ్టర్ నెగోషియేషన్ ఆఫ్ టర్మ్స్. నెగోషియేషన్స్ అంటే ఇద్దరి మధ్య
మంచి ఇద్దరు చిన్న రైవల్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు రష్యా ఉంది, ఉక్రెయిన్ ఉంది, లేదంటే ఇజ్రాయెల్ ఉంది, పక్కన పాలస్తీన్లోని గాజా ప్రాంతం ఉంది. మరి ఎప్పుడు ఇచ్చినా ఫైట్ చేసుకుంటున్నారు. మరి ఆ యొక్క ఫైట్ ఆపాలని ఏం చేయాలా? మరి ఇద్దరి మధ్య నెగోషియేషన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య మనం ఆ యొక్క శత్రుత్వం తగ్గించుకొని మాటలు ఆ పక్క కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు నెగోషియేషన్స్ అంటాం. మరి ఏ సరెండర్ ఆఫ్ అండ్ ఆఫ్టర్ నెగోషియేషన్స్ ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారము మనం ఇక నెగోషియేషన్ జరుపుకొని సరెండర్ అయితే అని అర్థం. సో క్యాపిచులేట్ అంటే రిపీటా, ఎగ్జిక్యూటా, సమ్మరైజా, సరెండరా, ఇది మనకి ఇచ్చినటువంటిది. మరి క్యాపిచులేట్ రిపీట్ అంటే ఏమంటే పునరావృతం కావడం కాదు. ఎగ్జిక్యూట్ అంటే అమలుపరచడం. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే మనకు కోర్టులు అమలుపరుస్తాయి. సమ్మరైజ్ అంటే మీ సంగ్రహంగా, సమ్మరీ అని అర్థం. సమ్మరీ. దెన్ సరెండర్ అంటే లొంగిపోవడం. సరెండర్ మీన్స్ లొంగిపోవడం. కాబట్టి క్యాపిచులేట్ అంటే మీనింగ్ ఏమంటే సరెండర్ అని అర్థం, లొంగిపోవడం అని అర్థం. నేను చూస్తే దెన్ ప్రాఫిటియేట్. ఓకే, ప్రాఫిటియేట్ అంటే ప్రాఫిటియేట్. ఓకే, ప్రాఫిటియేట్ అంటే మీనింగ్ ఏమంటే టు గెయిన్ ఆర్ రీగెయిన్ ద ఫేవర్ ఆర్ గుడ్ విల్ ఆఫ్ అపియర్ అని అర్థం. టు గెయిన్ ఆర్ రీగెయిన్ ఇన్ ఫేవర్ ఆఫ్. ఓకే, మరి ప్రాఫిటియేట్ అంటే కన్ఫామా, అప్పీజా, ఇన్ఫ్లుయెన్సా, అప్రోచా. ఓకే, చూస్తే ఇక్కడ కన్ఫామ్ అంటే ఏమంటే కన్ఫర్మేషన్, అనుగుణంగా ఉండడం. అప్పీజ్ అంటే శాంతింప చేయడం. అప్రోచ్ అంటే వాట్ యువర్ అప్రోచ్, నీ విధానం ఏ విధంగా ఉందని చెప్పడం. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయడం. ఓకే, మరి ఇక్కడ ప్రాఫిటియేట్ అంటే చూడండి మనకు మీనింగ్ ఏం సరిపోద్దో, అప్పీజ్ అని అర్థం, శాంతింప చేయడం అర్థం, శాంతింప చేయడం అని అర్థం. దెన్ సెరిమోనియల్. సెరిమోనియల్. ఓకే, సెరిమోనియల్. సో సెరిమోనియల్ అంటే ఒకసారి చూద్దాం. సెరిమోనియల్ అంటే రిలీజియస్, ఫార్మల్, అఫీషియల్, పాంపస్. చాలా మంచి పదాలు ఉన్నాయి మిత్రం ఇక్కడ. మరి రిలీజియస్ అంటే ఏమంటే ఫస్ట్ చూద్దాం. సెరిమోనియల్ అంటే ఏమంటే కనెక్టెడ్ విత్ ఏ సెరిమనీ. సెరిమనీ అంటే ఏమి? మనం రకరకాల సెరిమనీ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆచారబద్ధంగా మ్యారేజ్ సెరిమనీ, బర్త్డే సెరిమనీ, ఏదైనా ఫెస్టివల్స్ కానీ, పండగలు, పబ్బలు కానీ, సెరిమోనీస్. ఓకే, ఇక్కడ కనెక్టెడ్ విత్ సెరిమనీ అంటే ఆచారబద్ధంగా చేసుకున్నటువంటి వాటిని మనం సెరిమనీ అంటాం. అంటే రిలీజియస్ అంటే మతపరమైనటువంటి. సో రిలీజియస్ మీన్స్ మతపరమైన. అఫీషియల్ అంటే అధికారికమైనటువంటి. దెన్ ఫార్మల్ అంటే అధికారిక, ఫార్మల్. దెన్ పాంపస్ అంటే చనిపోయినటువంటి ఆడంబరంగా. పాంపస్ అంటే ఆడంబరంగా అని అర్థం. పాంపస్ మీన్స్ ఆడంబరంగా. పాంపస్ మీన్స్ ఆడంబరంగా. మరి చూస్తే ఇక్కడ సెరిమోనియల్. మరి సెరిమనీ అంటే ఏమనుకున్నాం? సెరిమనీ కనెక్టెడ్ టు సెరిమనీ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫార్మల్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఫార్మల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఫార్మల్. నెక్స్ట్ చూద్దే ఎన్ లివెన్. ఓకే, సో ఆన్సర్ కమెంట్ చేయండి మిత్రమా. సో ఎన్ లివెన్. సో కమెంట్ యువర్ ఆన్సర్. డాంపెన్, చీర్, డిప్రెస్, సబ్డ్యూస్. సో ఎన్ లివెన్ అంటే ఏమంటే మేక్ సంథింగ్ మోర్ ఎంటర్టైనింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్ చేయడము. మేక్ సంథింగ్ మేక్ మోర్ ఎంటర్టైనింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్ చేయడం అంటే ఇతను ఆనందపరచడం. దట్ ఈస్ ఎన్ లివెన్. సో డాంపెన్, చీర్, డిప్రెస్, సబ్డ్యూస్. ఎస్, కమెంట్ చేయండి. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ట్రై చేయండి. సో డాంపెన్ అంటే ఏమైంది? తగ్గించడం. డాంపెన్ మీన్స్ తగ్గించడం. చీర్ అంటే ఉత్సాహం. సో మందు తాగేవాళ్ళు చీర్ అనుకుంటూ ఉంటారు, అంటే చాలా ఉత్సాహంగా ఉండండి, మందు తాగి పడిపోండి అనేసి. సబ్డ్యూజ్ అంటే అణిచివేయడం. సబ్డ్యూజ్ మీన్స్ అణిచివేయడం. డిప్రెస్ అంటే నిరాశ. నేను చాలా డిప్రెషన్లో పోయినానబ్బా అంటూ ఉంటాం. మరి మీనింగ్ చూడండి ఏమంత మనకు. సో ఎన్ లివెన్ అంటే ఏమంటే చీర్ అని అర్థం. అంటే హ్యాపీ, ఉత్సాహంగా అని అర్థం. నెక్స్ట్ 34 హార్టీ. హార్టీ. ఓకే, హార్టీ. మరి చూస్తే నాటి అంటే ఏమి? ఏం నాటు అంటూ ఉంటాం. ఓకే, హార్టీ. సో హార్టీ మీన్స్ ప్రౌడ్, గర్వం, అండ్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ ద అదర్ పీపుల్. సో ప్రౌడ్, గర్వంగా ఉండడం, అండ్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్ పీపుల్. మిగతా వాళ్ళకంటే నేను గొప్పవనే భావన. ఏమంటామంటే మనం హార్టీ అంటాం. సో మిగతా వాళ్ళకంటే నేను గొప్పవాడిని అనే భావనను మనం ఏమంటామంటే హార్టీ అంటాం. మరి హంబుల్, మీక్, కన్సీటెడ్, సబ్సర్వెంట్. ఓకే, మరి చూద్దాం. హంబుల్ అంటే ఏమండి? వినయంగా.
సో హంబుల్ రిక్వెస్ట్ అంటూ ఉంటాం, ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అంటూ ఉంటాం, అంటే చాలా వినయంగా అని అర్థం. మరి మీకంటే సాధువు, అది కూడా కామ్ గోయింగ్ కదా. దెన్ కన్సీడర్డ్ అంటే ఏమంటే అహంకారి, కన్సీడర్డ్ మీన్స్ అహంకారి. దెన్ సబ్ సర్వియంట్ అంటే విధేయుడు. సబ్మిసివ్ కావాలి ఉండాలంటూ ఉంటాం, మనం అంటూ ఉంటాం పెద్దవాళ్ళ దగ్గర మనం సబ్మిసివ్గా ఉండాలంటే వాళ్ళ దగ్గర అనుకువగా ఉండాలని చెప్పిన దాన్ని మనం సబ్ సర్వియంట్ అంటాం. కాబట్టి హార్టీ అంటే ఏం చెప్పినాం, హార్టీ అంటే ప్రౌడ్ థింకింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్స్, అంటే మిగతా వాళ్ళకంటే నేనే గొప్పవని అనే భావన, అంటే అహంకారం కదా. అహంకారం అంటే మనకు ఆన్సర్ అంటే కన్సీటెడ్. ఓకే, కన్సీటెడ్ అనేది మనకు సినోనిమ్ అవుతుందన్నమాట, దానికి మనకు సినోనిమ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూస్తే 35 డిమెంటెడ్. ఓకే, డిమెంటెడ్ మీన్స్ రీజనబులా, సెన్సిబులా, ఇడియాటిక్కా, దెన్ లూసిడ్. ఓకే, లూసిడ్. మరి వాట్ మీన్ డిమెంటెడ్? బిహేవింగ్ వైడ్లీ అండ్ ఇర్రేషనల్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ యాంగర్, డిస్ట్రెస్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఈజ్ కాల్డ్ డిమెంటెడ్. మరి చూస్తే రీజనబుల్ అంటే ఏమండి, సహేతుకమైనటువంటి అని అర్థం. మరి ఇడియాటిక్ అంటే మూర్ఖుడు, ఇడియట్ అంటూ ఉంటాం మనం. ఓకే, ఇడియట్ అంటూ ఉంటాం, మూర్ఖుడు అని అర్థం. దెన్ సెన్సిబుల్ అంటే చాలా సున్నితమైనటువంటి అని అర్థం. లూసిడ్ అంటే స్పష్టంగా, లూసిడ్ అంటే చాలా స్పష్టంగా, లూసిడ్ మీన్స్ చాలా స్పష్టంగా అని అర్థం. కాబట్టి డిమెంటెడ్. ఓకే, డిమెంటెడ్ అంటే ఆన్సర్ ఏమంటే మూర్ఖుడు అని అర్థం. మూర్ఖుడు అని అర్థం అంటే మూర్ఖుడు అని అర్థం. నెక్స్ట్ చూస్తే ఇల్ బ్రెడ్. సో పిల్లలు మనకు ఉంది మిత్రమా, ఇల్ బ్రెడ్ అంటే ఏమంటే రూడ్ అండ్ బ్యాడ్లీ బిహేవ్డ్ ఈజ్ కాల్డ్ ఇల్ బ్రెడ్. మరి అన్కోచ్, వెల్ బ్రెడ్. సో మేనర్లీ, దెన్ కర్టియస్ అంటే మిత్రమా, కర్టియస్ మీన్స్ మర్యాదగా. కర్టసీ చాలా ఎక్కువ ఉందని అంటూ ఉంటాం. కర్టసీ అంటే కర్టియస్ అంటే మర్యాద, మేనర్లీ అంటే మర్యాదగా. సో మేనర్లీ మీన్స్ మర్యాదగా. దెన్ వెల్ బ్రెడ్ అంటే మంచి పెంపకం. వెల్ బ్రెడ్ మీన్స్ మంచి పెంపకం. ఇల్ బ్రెడ్ అని ఐడియా వచ్చేసింది మీకు. సో వెల్ బ్రెడ్ మంచి పెంపకం అయితే, ఇల్ బ్రెడ్ అనేది దానికి ఆపోజిట్ లాగా ఉంది అనిపించలేదా? కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఓకే అన్కోత్ అంటే ఏమంటే మనకు అసభ్యకరమైనటువంటి. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఏ అవుతుంది. దెన్ 37 న్యాక్. కేఎన్ఏసీకే న్యాక్, KNACK న్యాక్. చూడండి మిత్రమా, న్యాక్. సో డెక్స్టరిటీ, ఆక్వర్డ్నెస్, క్లమ్సీనెస్, డిజబిలిటీ. చూస్తే ఇక్కడ న్యాక్ అంటే ఏమి, సైలెంట్ అనుకోండి. న్యాక్ మీన్స్ స్కిల్ ఆర్ అబిలిటీ. వాడు చాలా న్యాక్ పర్సన్ అంటూ ఉంటాం. వాడు చాలా న్యాక్రవాడు తప్పించుకుంటే బాగా తెలివింతురా అనుకుంటుంటాం. స్కిల్ ఆర్ అబిలిటీ టు డూ సంథింగ్ డిఫికల్ట్, కష్టమైన దాన్ని స్కిల్ లేదా అతనికి సామర్థ్యంతో చేయడం. చాలా న్యాక్ పర్సన్ అంటూ ఉంటాం, చాలా నేర్పరివాడు అని అర్థం. ఓకే, న్యాక్ అంటే చాలా నేర్పరివాడు, స్కిల్ఫుల్ పర్సన్ అర్థం. మరి డెక్స్టరిటీ, వాటి మీద డెక్స్టరిటీ, డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ అని అర్థం. సో డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ ఇస్ సింబల్ ఆఫ్ సక్సెస్. స్కిల్ఫుల్, వర్త్ఫుల్ అని అర్థం. మరి ఆక్వర్డ్నెస్ అంటే లెఫ్ట్ హ్యాండ్. ఆక్వర్డ్ అంటే వికారంగా అని అర్థం. అబిలిటీ సామర్థ్యం, డిజబిలిటీ సామర్థ్యం లేనటువంటి వైకల్యం అని అర్థం. దెన్ క్లమ్సీనెస్ వికృతంగా, క్లమ్సీగా ఉంది అంటాం. న్యాక్ అంటే ఏమంటే మనకు డెక్స్టరిటీ. సో డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ ఇస్ సింబల్ ఆఫ్ సక్సెస్. కాబట్టి డెక్స్టరిటీ అంటే ఏమంటే స్కిల్ఫుల్ అంటే నేర్పరితనం అని అర్థం. కాబట్టి న్యాక్ అంటే ఆన్సర్ మనకు డెక్స్టరిటీ అవుతుంది. న్యాక్ అంటే డెక్స్టరిటీ అవుతుంది. నాకు కంప్లీట్ 38 ల్యాక్ LACK. ల్యాక్ అంటే ఏమండి లేదు అని చెప్పడం, ల్యాక్. సో ల్యాక్ అంటే లేదని చెప్పడం, ల్యాకింగ్. సో ల్యాకింగ్ అనమాట. ల్యాకింగ్ అని చెప్పడం అనమాట. చూస్తే ఇక్కడ ల్యాకోనిక్ అంటే లక్వాసియస్, కాన్సైస్, ర్యాంబ్లింగ్, వెర్బోస్ అనమాట. చూస్తే మరి ఇక్కడ వాడి మరి ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటే ఏమంటే నేను మాట్లాడాలనుకున్నా కానీ నీకు పదాలు రావడంలే. టాకెటివ్ అనుకునే వాడు దాని రివర్స్ ఇది. సో టాకెటివ్ అలా గ్యారులెస్ అంటే వాడు వద్దనుకు మాటలు వస్తూనే వాడు గరగర మాట్లాడుతూనే ఉంటాడు గలగల. కానీ ల్యాకోనిక్లో అతను మాట్లాడాలనుకుంటూ ఉంటాడు కానీ పదాలు అతను దొరకవు, తక్కువ పదాలు పోయి ఉంటాయి అనమాట.
బట్ యూజింగ్ ఓన్లీ ఎ ఫ్యూ వర్డ్స్ టు సే సంథింగ్. ఏదో చెప్పాలనుకున్నప్పుడు కొన్ని లిమిటెడ్గా పదాలు వాడితే, తక్కువ పదాలు వాడితే, కొంచెం ఉంటాం చాలా తక్కువ పదాలు ఉపయోగిస్తారు కానీ మంచి మీనింగ్ ఉంటుంది. కొంత గలగడగా మాట్లాడుతూనే ఉంటారు కానీ దాంట్లో ఏం సత్తా ఏమి ఉండదు. కాబట్టి గ్యారులెస్కి ఆపోజిట్ చేసి మనకు లాకోనిక్. మరి చూస్తే లక్వేష్, లక్వ అంటే టాంగ్, లక్వ మీన్స్ టాంగ్. లక్వేష్ అంటే మాట్లాడుతూనే ఉంటాడు. లక్వేషెస్ అంటే వాగ్దాటి అని అర్థం. దెన్ కన్సైన్స్ అంటే కన్సైజ్ అంటే సంక్షిప్తంగా ఉండడం, తక్కువ చేసి చెప్పడం. దెన్ ర్యాంబ్లింగ్ అంటే అల్లరి చేయడం. ర్యాంబ్లింగ్ మీన్స్ అల్లరి. సో ర్యాంబ్లింగ్ మీన్స్ అల్లరి. దెన్ వెర్బోస్ అంటే వెర్బల్ అంటే పదాలు, వాగ్దాటి అంటే ఇక్కడ మనకు లక్వేషెస్ అన్నా, వెర్బోస్ అన్నా, గ్యారులెస్ అన్నా, టాగెటివ్ అన్నా ఒకటే మీనింగ్స్. కానీ ఇక్కడ నాకు తక్కువ పదాలు ఉపయోగిస్తున్నాడు కాబట్టి లాకోనిక్ నాకు కన్సైన్స్ అని అర్థం. అంటే తక్కువ పదాలు, సంక్షిప్తంగా కొన్ని పదాలు చెప్తా ఉన్నాం. సో దట్ ఈస్ కాల్డ్ కన్సైన్స్. ఓకే, కన్సైన్స్ అంటే లాకోనిక్ సేమ్ మీనింగ్ కన్సైస్. దీనికి ఆపోజిట్ మనకేమి గ్యారులెస్, లక్వేషియస్, వెర్బోజ్ ఇవన్నీ కూడా దానికి ఆపోజిట్ పదాలు అనమాట. నెక్స్ట్ చూస్తే న్యావిష్. సో న్యావిష్ మీన్స్ హానరబుల్, నోబుల్, ట్రస్ట్వర్తీ, అన్స్క్రూపులస్. మరి చూద్దాం ఇక్కడ. బట్ న్యావిష్ అంటే డిజానెస్ట్ ఆర్ అన్స్క్రూపులస్. ఓకే, న్యావిష్. సో న్యావిష్ మీన్స్ డిజానెస్ట్ ఆర్ అన్స్క్రూపులస్ అనమాట. మరి వాడు మీరు ఏం చెప్పిన డిజానెస్ట్ అంటే ఆనెస్ట్ లేనటువంటి, నీతి బాహ్యమైన అని అర్థం. మరి ఆనరబుల్ అంటే హానరబుల్ పర్సన్ అంటే గౌరవింపదగినవాడు, గౌరవనీయుడు. సో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పెద్దాను కదా, మనం గౌరవించాలా. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వాళ్ళందరూ గౌరవింపబడే వాళ్ళు కాబట్టి మనం ఆనరబుల్ అంటారు. అంటే గౌరవనీయుడు అని అర్థం. నోబుల్ అంటే గొప్పవాడు, నోబుల్ ప్రైజ్ అని గుర్తుపెట్టుకుని నోబుల్ పర్సన్ అంటే చాలా గొప్పవాడు అని అర్థం. సో నోబుల్ అంటే గొప్పవాడు. మరి ఏం చెప్పిన న్యావిష్ అంటే దానికి ఆపోజిట్ కదా. ట్రస్ట్వర్తీ అంటే నమ్మకస్తుడు అని అర్థం. ట్రస్ట్వర్తీ అంటే నమ్మకస్తుడు, ట్రస్ట్వర్తీ మీన్స్ నమ్మకస్తుడు. దెన్ అన్స్క్రూపులస్ అంటే చిత్తశుద్ధి లేనటువంటి కాబట్టి మనకి న్యావిష్ అంటే డిజానెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ చూడబడి మనకు అన్స్క్రూపులస్. సో డి ద రైట్ ఆన్సర్. కాబట్టి న్యావిష్కు సేమ్ మీనింగ్ అన్స్క్రూపులస్, గొప్పవాడు. నోబుల్ అంటే గొప్పవాడు, అన్స్క్రూపులస్ అంటే మనకు చిత్తశుద్ధి లేనటువంటి వాడు అని అర్థం. మరి 41 చూస్తే అసర్టివ్ సెంటెన్సెస్ అంటూ. అసర్టివ్ మనకి ఇంగ్లీష్ చాలా గ్రామర్ వస్తుంది. అసర్టివ్ సెంటెన్స్ అంటూ ఉంటాం. సో అసర్టివ్ సెంటెన్స్ అది డామినేట్ చేస్తూ ఉంటుంది. సో అసర్టివ్ మీన్స్ ఎక్స్ప్రెసివ్ యువర్ ఒపీనియన్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ. మీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం, క్లియర్గా చెప్పడం. కాబట్టి ఎక్స్ప్రెసివ్ యువర్ ఒపీనియన్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ. ఓకే, కాబట్టి ఎక్స్ప్రెసివ్ యువర్ ఒపీనియన్ క్లియర్లీ అండ్ ఫర్మ్లీ ఈజ్ కాల్డ్ అసర్టివ్. ఓకే, మరి అసర్టివ్ అంటే చూద్దాం. అసర్టివ్ అంటే మనకు కావాల్సింది సినోనిమ్. ఇక్కడ మనకు కావాల్సింది సినోనిమ్. మరి ఇక్కడ అన్అసర్టివ్ అన్నాడు అంటే ఇది ఆన్సర్ కాదు కదా. అసర్టివ్కు అన్అసర్టివ్ నెగిటివ్ కదా, అంటే నిశ్చితార్థం అంటే ఇక్కడ నిశ్చయం కానటువంటిది అని అర్థం. మరి టైమరస్ అంటే భీతిగల. దెన్ డామినేరింగ్ అంటే ఆధిపత్యం. ఆధిపత్యం చెలాయించడం. దెన్ అన్అబ్స్ట్రూసివ్ అంటే అంతరాయం కలిగించని అని అర్థం. కాబట్టి మనకి ఇక్కడ అంటే అసర్టివ్ అంటే ఎక్స్ప్రెసివ్ యువర్ ఒపీనియన్ క్లియర్ అండ్ ఫర్మ్లీ అంటే డామినేట్ చేయడం అనమాట. నెక్స్ట్ 41 క్యాప్రిషియస్. మిత్రమా, ఈ యొక్క పదాలన్నీ కూడా మీకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి, బోరింగ్ అనిపిస్తాయి. కొన్ని పదాలు తప్పదు, కొన్ని పదాలు కష్టంగా ఉన్నా, బోరింగ్గా ఉన్నా తప్పదు. మనం నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కొన్నిసార్లు అనుకుంటే ఇది ఈజీ అనుకుంటాం, ఇది ఇంపార్టెంట్ అనుకుంటాం, కానీ అటువంటి పదాలు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. మనం ఏదైతే కష్టం అనుకుంటామో ఆ యొక్క పదాలు వచ్చి అనుకున్నప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా. అందువల్ల ఈ పదాలు కష్టమైనప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిందే. క్యాప్రిషియస్ అంటే ఓకే, క్యాప్రిషియస్ ఓఎస్ అంటే చివర ఓఎస్ వస్తే అది అడ్జెక్టివ్స్ అనమాట. సో క్యాప్రిషియస్ అంటే చేంజింగ్ బిహేవియర్ సడన్లీ ఇన్ ఏ వే దట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రొడిక్ట్. అంటే కొందరు ఉంటారు అనమాట, ఉండేటప్పుడు బాగా నవ్వుతూ మాట్లాడతారు, టక్క కోపంగా మాట్లాడతారు, బాగా మంచి ఫుడ్ పెడతారు, కబుర్లు తిప్పుతూ ఉంటారు. అంటే మనం కెనాట్ గెస్ దట్ పర్సన్ యొక్క మైండ్. సో అంటే చపల చిత్తమైన మైండ్ అంటూ ఉంటాం, అంటూ ఉంటాం తెలుగులో. చపల చిత్తం అంటే ఒక్కసారి ఉన్నప్పుడు ఇంకోసారి ఉండదు, అసలు మనం ఊహించలేము. వాళ్ళకి మైండ్ టక్క మారిపోతూ ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళని ఏమంటాం మనం క్యాప్రిషియస్ అంటూ ఉంటాం. క్యాప్రిషియస్ మైండ్ అంటాం. అంటే క్యాప్రిషియస్ అంటే చేంజింగ్ బిహేవియర్ సడన్లీ
వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది టక్కున మారుతుంది. ఇన్ వే దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. అసలు నువ్వు ఊహించలేవు, అది మనం ఊహించినటువంటిగా వాళ్ళకి మైండ్ మారిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళని ఏమంటాం, అటువంటి ఏంటంటే క్యాప్రీస్ అంటాం. అంటే లైక్ మీనింగ్ విమ్సికల్లా, అన్మూవబుల్లా, డెసిసివా, స్టేబులా. చూస్తే స్టేబుల్ పర్సన్ ఏమి, స్టేబుల్ నిలకడగా ఉండడం. సో కాదు. మూవబుల్ అంటే అన్మూవబుల్ అంటే మూవ్ స్థిరంగా ఉంది, సో కదలేంటి, ఇది కూడా కాదు. సో డెసిషన్ తీసుకోరా బాగా అంటూ ఉంటాం, అంటే ఒక నిర్ణయం తీసుకో అనేసి. సో ఇక్కడ నిర్ణయం తీసుకోలేరు. ఇక్కడ ఆన్సర్ మనకి ఏమంటే విమ్సికల్. ఆన్సర్ మనకి ఏమంటే విమ్సికల్. సో క్యాప్రిషియస్ ఈజ్ ఈక్వల్ టు విమ్సికల్. విమ్సికల్ అంటే ఏమంటే విచిత్రంగా అని అర్థం. సో విమ్సికల్ మీన్స్ విచిత్రంగా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి క్యాప్రిషియస్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. క్యాప్రిషియస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. క్యాప్రిషియస్ మీన్స్ విమ్సికల్. సో విమ్సికల్ అంటే క్యాప్రిష్ మీన్స్ చేంజింగ్ బిహేవియర్ సడన్లీ ఇన్ ఏ వే దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అనమాట. నెక్స్ట్ డెక్స్టరిటీ. సో డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ సింబల్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు సరే జై హింద్ అంటాం, జై అంటాం, 6 అంటాం, ఎగురుతూ ఉంటాం. అంటే ఇది ఎప్పుడైనా సరే ఒక శుభ సూచికను గుర్తుగా ఉపయోగిస్తాం రైట్ హ్యాండ్ కాబట్టి. డెక్స్టరిటీ అంటే రైట్ హ్యాండ్ అనేది సింబల్ ఆఫ్ సక్సెస్, వర్త్ఫుల్, స్కిల్ఫుల్ అని అర్థం. దెన్ ఇన్కాంపిటెన్స్, ఓకే. దెన్ గోషియర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఇన్ఎప్టిట్యూడ్, దెన్ అడ్రాయిట్నెస్. ఓకే. కాబట్టి డెక్స్టరిటీ అంటే స్కిల్ అట్ డూయింగ్ థింగ్స్. ఒక దాన్ని చేయాలంటే స్కిల్ ఉపయోగించడం, ఎస్పెషల్లీ విత్ యువర్ హ్యాండ్స్. సో మీ చేత్తో మంచి నేర్పరితనం, మీ చేతి చేయగలిగినటువంటి మంచిగా డెక్స్టరిటీ. దెన్ కాంపిటెన్స్ ఇన్ అంటే నెగిటివ్, అంటే అసమర్థత అని అర్థం కాదు. గోష్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఇది సింబల్ ఆఫ్ అన్వర్తి, అన్స్కిల్. లెఫ్ట్ హ్యాండ్ అంతే కదా, అక్కడ ఆపోజిట్ అవుతుంది. ఇన్ఎప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ అంటే మంచిగా చేయడం, అంటే అసమర్థత అని అర్థం. అడ్రాయిట్నెస్ అంటే రైట్ హ్యాండ్ అని అర్థం. సో దట్ మీనింగ్ చమత్కారం, స్కిల్ఫుల్ అని అర్థం. నెక్స్ట్ చూస్తే మనకు లెక్సికాన్. సో లెక్సికాన్ అంటే లెక్సికోగ్రాఫర్ అంటే మీరు లెక్సికోగ్రాఫర్. సో లెక్సికాన్ అంటే డిక్షనరీ, గ్రాఫర్ అంటే రాసేవాడు. అంటే ఏ వ్యక్తి అయితే డిక్షనరీ రాస్తాడో ఆ వ్యక్తిని, ఏ వ్యక్తి అయితే డిక్షనరీ కంపైల్ చేస్తాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అంటాం. కాబట్టి లెక్సికాన్ అంటే మనకు లెక్సికాన్ మీన్స్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఆన్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ లెక్సికాన్. మరి పజిలా, ఆర్టికల్లా, ట్రియటైజా, డిక్షనరీనా. చూస్తే ఇక్కడ పజిల్ అంటే ఏమండి, అర్థం కానటువంటిది, పర్ఫ్లెక్స్డ్ అని అర్థం. లెక్స్ అంటే డిక్షనరీ అంటే మనకు ఏ టు జెడ్ ఉండేటివి, ఓకేనా, మనకు అర్థమైతే కదా ఏ టు జెడ్లో ఉండేవి. ఆర్టికల్స్ అంటే మీ వ్యాసం, మనకు ఈనాడు పేపరు, హిందీ పేపర్స్ అంటే ఆర్టికల్స్ ఆర్టికల్ బలిందని అంటూ ఉంటాం. దీనికి ఆర్టికల్ అంటే ఏ అని ది కాదు, ఇక్కడ ఆర్టికల్ అంటే మంచి వ్యాసం. ట్రియటైజ్ అంటే గ్రంథం అని అర్థం. డిక్షనరీ అంటే నిఘంటువు అని అర్థం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే నిఘంటువు. లెక్సికోగ్రాఫర్ అంటే ఏ వ్యక్తి అయితే డిక్షనరీని రచిస్తాడో, డిక్షనరీ కంపైల్ చేస్తాడో ఆ యొక్క వ్యక్తిని మనం ఏమంటామంటే మనం లెక్సికోగ్రాఫర్ అంటాం. లెక్సికాన్ అంటే డిక్షనరీ అర్థం. నెక్స్ట్ చూస్తే డిసెంబ్లింగ్. సో అసెంబ్లింగ్, ఓకే. కన్సీలింగ్ మోసం చేయడం, ఆర్ డిస్గైజింగ్ మారువేషం వన్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్స్. మీ యొక్క నమ్మకాలు కానీ మీ యొక్క ఫీలింగ్స్ కానీ దాచుకోవడం. మీకు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ బయటకు వరకు చెప్తాం. లోపల మీరు దుర్మార్గుడు కానీ పైకి మంచిగా నటిస్తాం. కపటం అని అర్థం. సింపుల్ చెప్పండి కపటం నేర్చిన వ్యక్తి అంటే మీ యొక్క రియల్ ఫీలింగ్స్ను బయటకు రావు, అన్నీ కూడా దొంగ ఫీలింగ్సే. కాబట్టి కన్సీలింగ్ ఆర్ డిస్గస్సింగ్. వాటి మీకు డిస్గస్ అంటే మీ మారువేషం కదా. వన్స్ ట్రూ ఫీలింగ్స్ ఆర్ బిలీఫ్స్, మీకు నమ్మకాలు కానీ మీకు ఫీలింగ్స్ కానీ దాచుకోవడం మంచిగా, అంటే లోపల ఒకటి ఉంటే బయటకు ఒక రకంగా మీరు కనిపిస్తారు. అటువంటి దాన్ని ఏమంటామంటే డిసెంబ్లింగ్ అంటాం. దెన్ స్కాటరింగ్, ఐడియలింగ్, మిస్లీడింగ్, మిస్కన్స్ట్రక్టింగ్. చూద్దాం మరి ఇక్కడ. సో స్కాటర్ అంటే చెల్లాచెదరు, స్కాటరింగ్ అంటే వెదజల్లడం. సో సన్ రేస్ పద్ధతి స్కాటరింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆకాశంలో స్టార్స్ ఎందుకు మనకు బ్లింక్లింగ్ వస్తుంది, అది మనకు స్టార్ మనకేం కనుక వెదర్ అనేది స్కాటరింగ్ చెల్లాచెదరు ఉంటుంది కాబట్టి చెల్లాచెదరుగా ఉంటే దాన్ని అంటాం స్కాటరింగ్ అంటాం. సో మిస్లీడ్ చేయడం అంటే ఏమి, తప్పుదారి పట్టించే దాన్ని అంటే మనం మిస్లీడింగ్ అంటాం. సో ఐడిలింగ్ అంటే పని లేకుండా ఉండడం ఐడియల్గా. సో మిస్కన్స్ట్రక్టింగ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. సో తప్పుగా అర్థం చేసుకున్నట్ట అక్కడ మనకు ఆన్సర్ ఏమి మిస్లీడింగ్.
అండ్ ఎందుకంటే వాట్ ఈస్ డిసెంబ్లింగ్, మీ యొక్క రియల్ థాట్స్ను రియల్ ఫీలింగ్స్ను బయటికి ఇంకొక రకంగా వ్యక్తం చేయడం. కపటం అంటే మనకు మిస్లీడ్ చేయడం అన్నమాట. దెన్ గామట్ ఆర్ గామట్ మీ ఇష్టం ఏమని అనుకోండి. గామట్ అంటే అరేనానా, రేంజా, స్కోపా, స్కీమా. సింపుల్గా ఉంది కానీ అర్థం కాలే కదా. మరి గామట్ అంటే ఏ ఫుల్ ఆర్ కంప్లీట్ రేంజ్. ఫుల్ రేంజ్ ఆర్ కంప్లీట్ రేంజ్ ఈజ్ కాల్డ్ గ్యామెట్. సో గ్యామెట్ ఇప్పుడు చూద్దాం, రేంజ్ అయిపోయినాయి. సో ఫుల్ ఆర్ కంప్లీట్ రేంజ్. సో రేంజ్ వచ్చేది వ్యాప్తి, పరిధి. హరేనా అంటే మీ వేదిక, స్కోప్ అంటే అవకాశం, స్కీమ్ అంటే పథకం. దెన్ సెరెనిటీ అంటారు చాలా ఇంపార్టెంట్ వర్డ్ మీద. సెరెనిటీ అంటే డిగ్నిటీనా, కామ్నెస్సా, లీనియన్సీనా, ఎజిలెంట్. వాట్ మీనింగ్ సెరెనిటీ? సో సెరెనిటీ మీన్స్ కామ్ అండ్ పీస్ఫుల్, ప్రశాంతమైనటువంటి. ఓకే, ప్రశాంతమైనటువంటి అని అర్థం. సో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఉంది, ఎక్కడ మూన్లో ఉంది. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ చాలా ప్రశాంతమైనటువంటిది. సో జడ్జికి ఇట్లా అడుగుతామంట, వేర్ ఈజ్ ద సీ ఆఫ్ ట్రాంక్విలిటీ లొకేటెడ్ అంటే మూన్లో ఉంది. కాబట్టి మనకు సెరెనిటీ అంటే ఏమంటే కామ్ అండ్ పీస్ఫుల్ ఈజ్ కాల్డ్ సెరెనిటీ. మరి ఇక్కడ చూద్దాం డిగ్నిటీనా అంటే వాటి మీద డిగ్నిటీ గౌరవం కాదు. లీనియన్సీ ఓకే, సౌమ్యత. దెన్ కామ్నెస్ అదే కదా మనకు. వాటి మీద సెరెనిటీ, కామ్ అండ్ పీస్ఫుల్ కదా అంటే ఆన్సర్ మనకేమి కామ్నెస్ అవుతుంది. దెన్ అడేజ్ అంటే స్టోరీనా, ప్రావెర్బా, ఎక్సర్సైజా, ఆర్గ్యుమెంటా. ఓకే చూద్దాం మరి. వాటి మనకి అడేజ్ అంటే ఏ వెల్ నోన్ ఫ్రేజ్ ఎక్స్ప్రెసింగ్. ఈడియమ్స్ ప్రేజెస్ అంటాం కదా. ఇక్కడ ఏ వెల్ నోన్ ఫ్రేజ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ దట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అబౌట్ పీపుల్ ఆర్ ద వరల్డ్. ఓకే, దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అడేజ్. మీరు చెప్పడం మనకి ఏమవుతుందో. సో అడేజ్ అంటే స్టోరీ అంటే కథ, ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం, సో ప్రావర్బ్ అంటే సామెత. ఇది నిజమే కదా, ఎందుకంటే ఏ వెల్ నోన్ ప్రేజ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ దట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అంటుంటాం. చల్లకి వచ్చి ముందు దాచడం అనేసి అది నిజమే కదా. రియల్గా ఓపెన్కి చెప్పాలి కానీ దాస్తున్నాం అన్నది. ఓకే, సో కాబట్టి మనకు అరేజ్ అంటే ప్రావర్బ్ అని అర్థం. దెన్ మెలాడీ. సో మెలాడీ మనకు చూడండి, మాల్ ఉంది. మాల్ అంటే బ్యాడ్ కదా అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో మెలాడీలో మనకు మాల్ ఉంది. మాల్ అంటే బ్యాడ్. సో బ్యాడ్ అంటే ఏ సీరియస్ ప్రాబ్లం ఆర్ ఏ డిసీజ్ ఆర్ ఏ ఎయిల్మెంట్. ఓకే, ఒక ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంది. ఓకే, ఏ సీరియస్ ప్రాబ్లం ఆఫ్ ఎ డిసీజ్ ఆర్ ఎన్ ఎయిల్మెంట్ ఈజ్ కాల్డ్ మెలాడీ. మరి డిసీజా, మెలోడీనా, సారోనా, ట్రాజడీ. వాట్ ఇస్ మీన్ ట్రాజడీ? చాలా విషాదంగా ఉంది అంటే ట్రాజడీగా ఉందంటాం. మెలోడీ సాంగ్ అంటే చాలా ఇంపుగా ఉందంటే దట్ ఈస్ కాల్డ్ మెలోడీ. సారు అంటే దుఃఖం, బాధ. డిసీజ్ అంటే జబ్బు. ఓకే, మరి చూడండి ఇక్కడ మాల్ అంటే బ్యాడ్ కదా. ఏ సీరియస్ ప్రాబ్లం ఆఫ్ ఎ డిసీజ్ అంటే ఆన్సర్ మనకి ఏమంటే డిసీజ్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ డిసీజ్. ఈజ్ 49. వెరాసిటీ. వాట్ మీన్ వెరాసిటీ? ఓకే, మరి వెరాసిటీ అంటే జస్టిఫికేషనా, ట్రూతా, మీనింగా, పాసిటీనా? చూస్తే ఇక్కడ వెరాసిటీ. సో ఓరో అంటే తినడం, ఓరాసిటీ, అది వెరాసిటీ. ఓకే, సో వెరాసిటీ అంటే ద హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే మనం నిజాన్ని చెప్తూ ఉంటే ఎప్పుడు నిజం అంటే యథార్థత, మంచివారు నిజం చెప్పినారా అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ వెరాసిటీ. సో వెరాసిటీ అంటే యథార్థతను చెప్పేవాడు, నిజాన్ని చెప్పేవాడు అతన్ని ఏమంటామంటే అవి అలవాటుని ఏమంటామంటే అంటే నిజాన్ని చెప్పే అలవాటుని ఏమంటామంటే మనం వెరాసిటీ అంటాం. నిజాన్ని చెప్పే అలవాటు మనం వెరాసిటీ అంటాం. అంటే జస్టిఫికేషన్ అంటే సమర్థించుకోవడం కాదు. మీనింగ్ అంటే అర్థం, ట్రూత్ అంటే నిజం, పాజిటివ్ అంటే కొరత. కాబట్టి ఇప్పుడు చెప్పండి. సో వెరాసిటీ మీన్స్ ట్రూత్. ఓకే, సో వెరాసిటీ మీన్స్ ట్రూత్ అంటే ద హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ ద ట్రూత్ ఈజ్ కాల్డ్ వెరాసిటీ. దెన్ లాస్ట్ వన్ బీలీగర్డ్. చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వన్. సో బీలీగర్డ్. సో లీగ్ క్రికెట్ లీగ్, హాకీ లీగ్ మ్యాచ్ చుట్టుముడుతూ ఉంటారు కదా. కాబట్టి బీలీగర్డ్ అంటే ఇన్ ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. లీగ్ గుర్తుపెట్టుకోండి. లీగ్ ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు కదా. ఇక్కడ ఇన్ ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ సరౌండెడ్ బై ఆర్మ్డ్ ఫోర్సెస్. చుట్టూ ఆర్మ్డ్ ఫోర్స్, నావికా దళం ఇలాంటి సైనిక దళం చుట్టుముట్టుంది. దట్ ఈస్ కాల్డ్ బిలీగర్డ్. మరి పెస్టర్డా, హరాస్డా, సరౌండెడా, కాంట్రాక్టడా? మరి
పెస్టెడ్ అంటే ఏమండి ఒకరిని బాధ పెట్టడం, హరాస్ చేయడం అంటే వేధించడం, కాంట్రాక్టర్ అంటే సంప్రదించడం, కాంటాక్ట్ సంప్రదించడం, కానీ సరౌండెడ్ అంటే చుట్టుముట్టడం. ఇక్కడ ఆన్సర్ మనకు బిలీగడ్ అంటే ఏమండి సరౌండెడ్. బిలీగడ్ మీన్స్ సరౌండెడ్. ఓకే దర్శన మిత్రమా. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ అనమాట.